శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల షికారి. రచన కొంగతి చంద్రావళి గారు. నెక్స్ట్. ఆ మాట వినపడగానే స్ప్రింగ్ డోర్స్ తెరుచుకొని లోపలికి వచ్చింది జూలీ. మంచు బిందువులు అద్దిన గులాబీలా ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు డాక్టర్ చక్రపాణి. ఆంగ్లో ఇండియన్ గర్ల్, దానికి తోడు బిగుతుగా ఉన్న గులాబీ రంగు గౌన్లో మెరుస్తోంది. కుర్చీ కొంచెం వెనక్కి లాక్కుని కూర్చుంది జూలీ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ అంది కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ. తెల్లబోయాడు చక్రపాణి. ఎందుకు అన్నాడు ఆశ్చర్యంగా. నేను మీ దగ్గరికి పేషెంట్గా రాలేదు, మీ నుండి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. సంభాషణ ఆంగ్లంలో జరుగుతోంది. అడగండి, తెలిసినంతవరకు చెబుతాను అన్నాడు. పర్సు తెరిచి ఒక ఉత్తరం బయటికి తీసింది. అది టేబుల్ మీద పెడుతుంటే అతను అడిగాడు, ఇంతకు మీరు? ప్రశ్నార్థకంగా చూశాడు. బెంగళూరులో అజంతా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఒకటి ఉందిలేండి. దాని ఓనర్ రాజశేఖరం గారు. ఆయనకి అదొక్కటే కాకుండా బెంగళూరులో ఒక హోటల్, థియేటర్ ఉన్నాయి. ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. బాంబే, కలకత్తాలలో ఆయనకి చాలా కంపెనీలలో షేర్స్ ఉన్నాయి. నేను ఆయన సెక్రటరీని. చాలా ముఖ్యమైన పని మీద ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఐసీ. ఇంతకీ నా నుండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమిటి? తనతో వారికి ఏం పనో అర్థం కావడం లేదు చక్రపాణికి. జవాబుగా ఉత్తరాన్ని అతని వద్దకు తోసింది. దాన్ని చదవండి, తర్వాత చెబుతాను అంది కుర్చీలో వాలుతూ. ఉత్తరం వైపు ఓసారి పరీక్షగా చూశాడు చక్రపాణి. ఇన్లాండ్ కవర్ అది. చాలా పాతదిగా ఉన్నట్లు బాగా నలిగి ఉంది. దాన్ని విప్పదీశాడు. అందులో ఇలా ఉంది. వైజాగ్. లావణ్య గారికి నన్ను చక్రపాణి అంటారు. వైజాగ్లో మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతున్నాను. నేను మీకు ఈ ఉత్తరం రాయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మీరు జ్యోతి ప్రసాద్కు చేసిన అవమానం గురించి విన్నాను. అతన్ని మీరు నడి రోడ్డులో చెప్పుతో కొట్టినట్లు తెలిసి సంతోషించిన వారిలో నేను మొదటివాణ్ణి. నాకు టైం లేదు, కానీ లేకుంటే స్వయంగా మీ వద్దకు వచ్చి అభినందించి ఉండేవాణ్ణి. నేను ఎప్పుడైనా గుంటూరు వస్తే మిమ్మల్ని తప్పక కలుసుకుంటాను. క్రింద మా ఇంటి అడ్రస్ ఇస్తున్నాను. మా చెల్లి పేరు సుధా. దానికి ఈ విషయం మీరు రాయండి, ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే జ్యోతి ప్రసాద్ గాడు అవమానం చేసిన అమ్మాయిల్లో అది కూడా ఒకటి. మర్చిపోకుండా రాస్తారు కదూ. భవదీయుడు చక్రపాణి. కోపము, సంభ్రమము, కుతూహలము ధ్వనిస్తున్న కంఠంతో అడిగాడు చక్రపాణి. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? గుడ్. ఒక సందేహం తీరిపోయింది. అది మీరే రాశారన్నమాట. జూలీ కళ్ళల్లో మెరుపొచ్చింది. అవును, చెప్పండి, మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆతృతగా అడిగాడు చక్రపాణి. లావణ్య ఇచ్చింది, క్లుప్తంగా చెప్పింది జూలీ. ఆమె ఇప్పుడు ఎక్కడున్నారు? ఆశ్చర్యంగా అడిగాడు. బెంగళూరులో మా కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఈ ఉత్తరం నేను తీసుకొచ్చింది జ్యోతిప్రసాద్ కోసం. అతడి గురించిన వివరాలు మీరేమైనా చెప్తారేమోనని కోపంతో జేవురించింది చక్రపాణి మొహం. వాడా దొంగ రాస్కెల్. వాడసలు మనిషేనా? ఎప్పుడు ఆడపిల్లల్ని వెంటబడి ఏడిపించడం తప్ప మరొకటి తెలియని వెధవ. వాడు నాతో పాటు పీయూసీ చదువుతుండేవాడు. నేను ఉన్నానన్న ఇదైనా లేకుండా వాడు నా చెల్లెలికి ప్రేమలేఖ రాశాడు. వాణ్ణి చితకదన్నాను. డీబార్ చేయించేవాణ్ణే. వాళ్ళ నాన్న పలుకుబడి వల్ల ఎలాగో తప్పించుకున్నాడు. మొత్తానికి తగిన శాస్తి చేయగలిగాను. కానీ మా చెల్లి భవిష్యత్తు పాడైంది. అది వట్టి పిరికిది. ఎస్ఎల్సి పాస్ అయింది, కానీ ఆపై చదవలేకపోయింది. వచ్చిన సంబంధాలన్నీ ఆకాశరామన ఉత్తరాలు రాసి వాడు చెడగొట్టాడు. చాలా కష్టం మీద దాని పెళ్లి జరిగింది. అందుకే నాకు వాడంటే పరమసహ్యం. పీయూసీ తర్వాత నేను మెడిసిన్ చదవటానికి వైజాగ్ వెళ్ళాను. గుంటూరులో ఉన్నప్పటికీ మా అన్నయ్య వైజాగ్లో పనిచేస్తూ ఉండడం వల్ల అక్కడ చదివాను. అప్పుడే ఎవరో చెప్పారు, ఫైనల్ బీఎస్సీ చదువుతున్న ప్రసాద్ గాడిని లావణ్య అనే అమ్మాయి చెప్పుతో ఎంచి 10 దెబ్బలు కొట్టిందని, వాడికి ఆ దెబ్బతో పొగరంతా దిగిందని. మా చెల్లి అప్పుడు ఇంట్లోనే ఉంది. దాని ప్రోద్బలం మీదే ఆవిడికి ఉత్తరం రాశాను. ఆగాడు చక్రపాణి. ఆవిడ మీకు బదులు ఉత్తరం రాశారా? ఆతృతగా అడిగింది జూలీ. లేదు. పోనీ మీరు ఆమెను ఎప్పుడైనా చూశారా? వీలు పడలేదు, పెదవి విరుస్తూ అన్నాడు. నిరాశగా నిట్టూర్చింది జూలీ. ఇంతవరకు మీరు చెప్పిన దానికి చాలా థ్యాంక్స్. నాకు కావాల్సిందంతా జ్యోతిప్రసాద్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియాలి. లావణ్య ఉత్తరం వల్ల మీ అడ్రస్ తీసుకొని వైజాగ్ వెళ్ళి ఇక్కడికి వస్తున్నాను. ఏమో మరి, ప్రసాద్ అతి ప్రయత్నం మీద కట్టుకొని బీఎస్సీ పాస్ అయ్యాడని విన్నాను. ఎక్కడున్నాడో, ఏం ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు. లావణ్య చెప్పలేదా మీకు ప్రసాద్ ఎక్కడున్నాడో? ఆవిడ అసలు లావణ్య అయితే కదా తెలియడానికి మనసులో అనుకుంది జూలీ. లేదు, ఆమెకు తెలియదట. మీరేమైనా చెప్పగలరేమోననే మీ వద్దకు వచ్చాను. నిరాశ ధ్వనిస్తోంది. కొంచెం ఉండండి, ఆలోచించసాగాడు చక్రపాణి.
ఆశగా చూడసాగింది జూలీ చక్రపాణి వైపు. అచ్యుతం అని ఒకడున్నాడులేండి, పీయూసీలో నా క్లాస్మేట్. వాడే అనుకుంటా జ్యోతిప్రసాద్ లావణ్య చేత చెప్పుదెబ్బలు తిన్న సంగతి నాకు చెప్పింది. వాడు విజయవాడలో బీఎస్సీ చదివాడు. దాదాపు సంవత్సరం కిందట హైదరాబాద్లో కలిశాడు. బీఎస్సీ అవ్వగానే వాడు రేంజ్ ఆఫీసర్ ట్రైనింగ్కి కోయంబత్తూరు వెళ్ళాడట 2 సంవత్సరాలు. ఇప్పుడెక్కడో పనిచేస్తున్నానని చెప్పాడు. ఉండండి, డైరీలో చూసి చెబుతాను. చక్రపాణి గబగబా టేబుల్ సొరుగు లాగాడు. అందులో కొంచెం సేపు వెతికి డైరీ బయటికి తీశాడు. 2 క్షణాల పాటు పేపర్లు తిరిగేసి దొరికింది అన్నాడు ఆనందంగా. జూలీ వెంటనే తన పర్స్ జిప్ లాగి చిన్న పుస్తకము పెన్ను బయటికి తీసింది. అడ్రస్ క్లియర్గా లేదులేండి, ఆ వేళ వాడితో మాట్లాడిన విషయమంతా డైరీలో రాసుకున్నాను. గిద్దలూరు డివిజన్లో పనిచేస్తున్నాడని మాత్రం రాసుకున్నాను. వాడిని అడిగితే తప్పకుండా జ్యోతిప్రసాద్ వివరాలు తెలుస్తాయి. చాలా థ్యాంక్స్ అండి. జూలీ లేచింది. ఒక్క మాట చక్రపాణి చప్పున అడిగాడు. ఏమిటన్నట్లు చూసింది జూలీ. మీకు జ్యోతిప్రసాద్ వివరాలు ఎందుకు? నవ్వింది జూలీ. అది రహస్యంలేండి. బయటకు నడిచింది. నిజంగా జ్యోతిప్రసాద్ వివరాలు తనకెందుకు? గేటు తెరిచే ఉంది. కారుని లోపలికి పోనిచ్చింది జూలీ. ఫారెస్ట్ ఆఫీస్ లోపల లైట్లు వెలుగుతున్నాయి. బయట వాచ్మెన్ కాబోలు ఉన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు కారు వైపు. అతని పిలిచి అడిగింది జూలీ. డిఎఫ్ఓ గారున్నారా? లేరండి, ఇప్పుడే బంగ్లాలోకి వెళ్ళారు. ఏది బంగ్లా? అడిగింది జూలీ. అదేనండి, వాడు చూపించాడు. పక్కగా పెద్ద బావి ఉంది. రాత్రి అయినప్పటికీ ఎవరో చేదుకుంటున్నారు నీళ్లు. గిలకల చప్పుడు వినిపిస్తోంది గట్టిగా. దాని పక్కనే బంగాళా ప్రహరీ గోడ కనిపిస్తోంది. కారును మెల్లగా పోనిచ్చి బంగాళా ముందు ఆపింది జూలీ. కారు తలుపు వేసి తలుపు తోసి లోపలికొచ్చింది. బయట ఎవ్వరూ లేరు. చుట్టూ చూసుకుంటూ వరండాలోకి వచ్చింది. వరండాలో కుర్చీలు, ఈజీ చైర్లు తప్ప మనుషులెవ్వరూ లేరు. ఎవరిని పిలవాలో తెలియలేదు జూలీకి. స్తంభం అడ్డున్నందున కొంచెం ముందుకొచ్చింది. అప్పుడు కనిపించిందో అమ్మాయి మూలగా ఉన్న ఈజీ చైర్లో కూర్చుని ప్యాడ్ ఒకటి అడ్డంగా వేసుకుని ఏకదీక్షగా తెల్ల కాగితాల మీద తెగ రాసేస్తోంది ఆ అమ్మాయి. రచయిత్రి కాబోలు అనుకుంది జూలీ. 2 సార్లు పిలిచింది ఆ అమ్మాయిని. పలకలేదు. లోపల నుంచి ఓ ఆడకంఠం వినిపించింది. అమ్ములు, ఎవరో పిలుస్తున్నారు చూడు అని. ఆ కేకకి ఆ అమ్మాయి ఉలిక్కిపడి తలెత్తింది. ఎదురుగా జూలీని చూసి కంగారు పడుతూ లేచింది. ఎవరు కావాలండి అని అడిగింది తడబాటుగా. డిఎఫ్ఓ గారు అంది జూలీ. పిలుస్తాను కూర్చోండి అని చెప్పి లేడీలా చెంగున లోపలికి వెళ్ళింది. జూలీ అక్కడే ఉన్న ఓ కుర్చీలో కూర్చుంది. టేబుల్ మీద పేపర్ ఉంటే లాక్కుని చూడసాగింది. 2 నిమిషాలకి ఆయన ఎవరో వచ్చారు లోపల నుండి. ఆయనే డిఎఫ్ఓ అనుకుని లేచింది జూలీ. గుడ్ ఈవినింగ్ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంది. నెవర్ మైండ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నారు సౌమ్యంగా. అచ్యుతం గారిని మీ డివిజన్లో రేంజ్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా సార్? ఉన్నారు, ఇక్కడ కాదు 4 మైళ్ళ దూరం వెళ్ళాలి అని ఆయన ఏదో పల్లెటూరు పేరు చెప్పారు. అది నోరే తిరగలేదు జూలీకి. మీరేమీ అనుకోకుంటే ఎవరైనా ప్యూన్ని పంపండి సార్, రూట్ చూపడానికి అంది. అలాగే, దానికేముంది, 5 నిమిషాలు ఆగండి అని ఆయన బయటకు వెళ్ళి వాచ్మెన్ని పిలిచారు. మరో నిమిషానికి లోనికొచ్చి అన్నారు జూలీతో. రమ్మని చెప్పాను, వస్తున్నాడులేండి ప్యూన్ మీ వెంట అని అంటుండగానే ఆ ప్యూన్ ఎవరో లోపలికొచ్చాడు. అతనికి చెప్పారు రూట్ చూపమని. డిఎఫ్ఓ గారు. అతను అలాగే సార్ అని తలుపుతుండగా లేచింది జూలీ. కారు స్టార్ట్ చేస్తూ వాచి చూసుకుంది జూలీ. 9 కావస్తుంది. ఇక ఈ వేళ భోజనం చేసినట్లే అనుకుంది మనసులో. అరగంట కల్లా ఆ పల్లెటూరు చేరి రేంజ్ బంగ్లా చేరగలిగింది జూలీ. వెంబడి వచ్చిన ప్యూన్ లోపలికి వెళ్ళి చెప్పాడు రమ్మంటున్నారని. పిలిపొచ్చాక వెళ్ళింది జూలీ. తనను చూసి ఆ అచ్యుతం అనబడే వ్యక్తి ఆశ్చర్యపోతుంటే నవ్వొస్తోంది జూలీకి. నిజమే మరి, రాత్రివేళ అపరిచితురాలైన ఆడపిల్ల గుమ్మ ముందు నిలబడితే ఆశ్చర్యం కాక మరేం వేస్తుంది? అచ్యుతంతో ఎక్కువ సంభాషణ జరపలేదు జూలీ. అతను కూడా లావణ్యని చూడలేదని చెప్పాక చక్రపాణి వద్ద నుండి వచ్చానని, జ్యోతిప్రసాద్ వివరాలు కావాలని అడిగింది. అతన్ని లావణ్య అనబడే అమ్మాయి చెప్పుతో కొట్టిందని వినడమే కానీ నేను చూడలేదండి. అలా అని అతన్ని కొట్టలేదు అనలేను. ఖచ్చితంగా చూసిన వారు నాతో చెప్పారు. కానీ తర్వాత వాడు ఆ అమ్మాయిపై పగబట్టి ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా చేశాడని విన్నాను. నేను లావణ్యను మటుకు చూడడం తటస్థించలేదు. ఇంతకీ జ్యోతిప్రసాద్ ఎక్కడున్నాడంటారు? వాడికి గవర్నమెంట్ జాబ్ రాలేదండి. ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడని విన్నాను, అంతే. వాళ్ళక్క అనంతపూర్ ఉమెన్స్ కాలేజీలో తెలుగు లెక్చరర్. ఆవిడ్ని వెళ్ళి కలుసుకోండి. వాడెక్కడున్నాడో తప్పకుండా వాడి అడ్రస్ తెలిసే ఉంటుంది.
జూలీ జ్యోతిప్రసాద్ అక్క రాజలక్ష్మిని పట్టుకోగలిగిందే కానీ ఆవిడ చేత అతని అడ్రస్ త్వరగా చెప్పించలేకపోయింది. ఆవిడికి అసహనం, కోపం, చిరాకు ఎక్కువ కాబోలు. విజిటింగ్ రూమ్లోకి వస్తూనే, ఎవరండి మీరు, ఏమిటి మీకు నాతో పని అంది విసుగ్గా. జూలీ మొదట తెల్లబోయింది. ఆవిడ మాట్లాడే తీరు చూసి కొంచెం కోపం కూడా వచ్చింది. అయినా నిగ్రహించుకుంది. అవసరం తనది గనక. జ్యోతిప్రసాద్ మీ తమ్ముడేనా అండి నిదానంగా అడిగింది. అవును. మీరు వాడి కోసం వచ్చారంటే మటుకు లాభం లేదు. వాడిక్కడ లేడు, వెళ్ళబోయింది. ఏవండి ఏవండి పిలిచింది జూలీ. ఆవిడ వెనక్కు తిరిగి చూసింది. ఏమిటి చెప్పండి. ఈసారి ఆవిడ స్వరంలో విసుగు, చిరాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అలా తొందరపడితే ఎలా చెప్పండి. నాకు మీ తమ్ముడి అడ్రస్ కావాలి, దయచేసి చెప్పగలరా అనునయంగా అడిగింది. వాడి అడ్రస్ ఎందుకు మీకు ఆవిడ అనుమానంగా అడిగింది. కొంచెం పనుందిలేండి పర్స్ తెరుస్తూ అంది జూలీ. జూలీని చూస్తుంటే ఆవిడ ఉద్దేశం మరో రకంగా మారింది. లక్షణంగా పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు. అయినా వాడికి ఇవేం బుద్ధులు, వాణ్ణని ఏం ప్రయోజనం. ఆడవాళ్ళిలా బరితెగించిపోతుంటే ఆవిడ మెల్లగా గొణుక్కోసాగింది. జూలీకి కోపం వచ్చింది. ఏమిటండి మీరు మాట్లాడేది. ఆడపిల్ల చేత చెప్పుదెబ్బలు తిన్న మీ తమ్ముడి కోసం నేను వెంటబడి వచ్చాననుకున్నారా. అతను బెంగళూరులో మా కంపెనీలో పనిచేస్తూ ఓ ఫైల్ పోగొట్టేశాడు. తర్వాత రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ ఫైల్ కోసం వెతుకుతూ తిరుగుతున్నాను అంది. వెలవెలబోయింది రాజ్యలక్ష్మి మొహం. తాను వేసిన మంత్రం పారినందుకు సంతోషించింది జూలీ. చెప్పండి మీ తమ్ముడి అడ్రస్ అంది. కంఠాన్ని కరుగ్గా మార్చి ఆవిడ సంభాళించుకుని చెప్పింది. సంవత్సరం క్రిందట నాకు ఉత్తరం రాశాడండి, 200 పంపమని. నేను పంపలేదు. అప్పటి నుంచి బదులే లేదు. అయినా ఆ అడ్రస్ ఏం పనికొస్తుంది మీకు. మీ కంపెనీలో ఇటీవలే చేశాడంటున్నారుగా. ఎక్కడి నుండి రాశాడు మీకు ఉత్తరం ఆతృతగా అడిగింది. బొంబాయి నుంచి. అడ్రస్ చెప్పండి. పర్సులో నుంచి పేపరు పెన్ను తీస్తూ అడిగింది. నాకెక్కడ గుర్తుంది, ఆ ఉత్తరంలో ఇచ్చాడంతే. ఉత్తరం ఉందో పోయిందో. అయినా ఆ అడ్రస్ ఏం చేసుకుంటారు మీరు. చెప్పకూడదని ఆవిడ ఉద్దేశం, చెప్పించాలని జూలీ తాపత్రయం. ఎలాగైతేనేం ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడ చేత వెదికించి మొత్తానికి బొంబాయిలో జ్యోతిప్రసాద్ అడ్రస్ సంపాదించగలిగింది జూలీ. సంవత్సరం క్రిందటి అడ్రస్ అతను అక్కడ ఉన్నాడో లేడో చూడాలి నిట్టూర్చింది జూలీ. చేతిలోని కాగితం మీద ఉన్న అడ్రస్లోని ఇంటి నెంబర్, ఎదురుగా మూయబడిన తలుపు మీద ఉన్న నెంబర్ మార్చి మార్చి చూసింది జూలీ. 2 ఒకటే. ఆ కాగితాన్ని పర్సులో పడేసి తలుపు తట్టింది. టక్ టక్ మంటూ. ఎవరూ తీసిన శబ్దం రాలేదు. ఈసారి కొంచెం గట్టిగా బాధింది. ఎవరది కోమలమైన స్వరం వినిపించింది. జవాబుగా మరోసారి బాధింది జూలీ. ఈసారి ఎవరో గబగబా వచ్చి తలుపు తెరిచిన చప్పుడు. జూలీ తలుపు తోసింది. ఎదురుగా అప్సరస లాంటి అమ్మాయి, 25 ఏళ్ళు ఉండవచ్చు. అందమంతా కుప్పపోసినట్లుగా నిల్చుని ఉంది. పల్చగా పాల మీగడల్లాంటి బుగ్గల్ని నిమరాలనిపించింది జూలీకి. గులాబీ రంగులో తడితో మెరుస్తున్న పెదవుల్ని చూపుడు వేలితో రాయాలనిపించింది. ఉంగరాల జుత్తు ముందుకు పడుతున్న ముంగురులను తోసుకుంటూ అంది. ఎవరు కావాలండి. చప్పున ఈ లోకంలోకి వచ్చింది జూలీ. జవాబు చెప్పకుండా లోపలికి అడుగుపెట్టింది. తను వేసుకున్న ప్లాన్ ప్రకారం తెలివిగా చెప్పింది ఇలా. నేను ఉద్యోగం చేస్తున్న అవివాహితలపై రీసెర్చ్ చేస్తున్నాను. ఎవరో చెప్పారు ఈ ఇంట్లో ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నారని. మీరేనా అండి అమాయకంగా అడిగింది. నేను కాదండి, మా అక్కయ్య ఇక్కడ పనిచేయడం లేదు, బెంగళూరులో చేస్తోంది. అయ్యో, ఇక్కడ ఉన్నారనుకున్నానే. ఎలా మరి. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబు చెప్తారా. కొంచెం తటపటాయించి ఆ అమ్మాయి అలాగే అంది. కూర్చోండి. ఆ గదిని పరీక్షగా చూసింది జూలీ. చిన్న గది అది. కిటికీకి దగ్గరగా టేబుల్, కుర్చీ ఉన్నాయి. ఒక ఈజీ చైర్ వెనక్గా వాల్చబడి ఉంది. లోపలి దృశ్యం కనబడకుండా గుమ్మానికి పరదా వేలాడుతోంది. మీరు కూర్చోండి ఈజీ చైర్లో కూర్చుంటూ అంది. ఆ అమ్మాయి టేబుల్ దగ్గరగా ఉన్న కుర్చీ జూలీకి అభిముఖంగా వేసుకొని కూర్చుంది. ఇప్పుడు చెప్పండి. పర్స్లోని చిన్న నోట్బుక్ పెన్ను తీస్తూ అంది. మీ పేరు. అమృత. వెంటనే జవాబు వచ్చింది. మీ అక్కయ్య పేరు. లావణ్య. ఇనిషియల్ అడిగిన తర్వాత నాలుగు ఖర్చుకుంది జూలీ. ఎస్ అంది అమృత. బెంగళూరులో కదూ మీ అక్కయ్య పనిచేస్తుందన్నారు. అవును. ఏం ఉద్యోగం. స్టెనో. ఏ ఆఫీస్లో. ఆఫీస్ కాదు, ప్రైవేట్ కంపెనీ అది. ఏ కంపెనీ చెప్పింది అమృత. సందేహం లేదు, తమ కంపెనీయే అది. మరైతే పొరపాటు ఎక్కడ జరిగింది. బాస్ పొరబడ్డారేమో. మీ ఇంట్లో ఇంకా ఎంతమంది సభ్యులున్నారు. అమ్మ, వదిన పిల్లలిద్దరూ. అన్నయ్య ఏమయ్యాడు తలెత్తుతూ అడిగింది జూలీ. యాక్సిడెంట్లో పోయాడు, 6 నెలలవుతోంది. సారీ అంది జూలీ. అవతల నుంచి జవాబు రాలేదు. మీ అక్కయ్య ఏం చదివింది. బీఎస్సీ. ఏ కాలేజీలో చెప్పింది అమృత. సందేహం లేదు, సర్టిఫికేట్స్లో ఉన్నదే.
మీరేం చదివారు? దానికి ఆ అమ్మాయి తల వంచుకొని జవాబు చెప్పింది. 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇక చదవలేక మానేశాను. అయ్యో, ఇంత అందమైన అమ్మాయికి చదువు లేదా అనుకుంది జూలీ. లావణ్య కూడా అందమైందే కానీ సాధారణమైన అందమది. మీరు బెంగళూరే వెళ్ళొచ్చు కదా, ఇక్కడెందుకున్నారు? అక్కయ్యది తిరిగే ఉద్యోగమట. వాళ్ళ మేనేజర్ వెంబడి ఎప్పుడు మద్రాసు బొంబాయి వెళ్తూ ఉండాలట. పైగా దానికొచ్చే 600లో సిటీలో మేమంతా ఎలా బ్రతుకుతాం? అన్నయ్య పిల్లలిద్దరికీ చదువులు పాడవుతాయి, అందుకని ఇక్కడే ఉంటున్నాం. ఇక ఏం అడుగుదామా అని ఆలోచిస్తోంది జూలీ. కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టగలవా? హఠాత్తుగా అడిగింది. అమృత తల ఊపి లోపలికెళ్ళింది. ఒక్క ఉదుటున లేచి గోడ దగ్గరికి వచ్చింది జూలీ. 2 ఫోటోలు ఉన్నాయి అక్కడ. ఒక దాంట్లో అమృత అన్నా వదిన కాబోలున్నారు. రెండవ దాంట్లో లావణ్య ఉంది. సందేహం లేదు, లావణ్యే. నిరాశగా వెళ్ళి ఈజీ చైర్లో కూలబడింది జూలీ. అమృత మంచినీళ్లు తెస్తే గడగడా తాగింది. గ్లాసు చేతికిస్తోంది. చాలా థ్యాంక్స్ అమృత. అయినా నిన్ను అడిగితే ఏం లాభం? ఉద్యోగం చేసే ఆడవాళ్ల మనస్తత్వాలు తెలుసుకోవాలంటే మీ అక్కయ్యనే అడగాలి. వస్తాను ఇక. ఈజీ చైర్లో ఉన్న పర్సును వంగి తీసుకుంది. సన్నగా లోపల నుండి ఏడుపు వినిపించింది. ఎవరది? ఆశ్చర్యంగా అడిగింది. మా వదిన. అమృత మొహం సీరియస్గా మారింది. పాపం, మనసులో జాలిపడింది జూలీ. సందు మలుపు వరకు చిన్నగా నడిచి వెళ్ళిన జూలీ హఠాత్తుగా వెనుతిరిగి చూసింది. అమృత గుమ్మంలో నిలబడి చూస్తోంది. చేయి ఊపింది జూలీ. సందు మలుపు తిరగగానే ఎదురుగా చెట్టు కింద పార్క్ చేయబడిన కారు నవ్వుతూ పలకరించింది. గుడ్ ఈవినింగ్ మేడం, మేనేజర్ రావు వస్తూ అన్నాడు. విసుగ్గా చూసింది జూలీ. మళ్ళీ ఎవరొచ్చారు? రాత్రి 10 గంటల వరకు నేను రానని చెప్పు, కోపంగా అంది. క్రితం రాత్రి బొంబాయికి వచ్చింది జూలీ. ఆమె వచ్చినప్పటి నుంచి జ్యోతిప్రసాద్ పనిచేసిన కంపెనీకి వెళ్దామంటే కుదరడమే లేదు. 4 రోజులు ఆమె లేకపోయేసరికి మేనేజర్ రావు ఆమె కోసం బొంబాయిలో ఎదురు చూస్తున్నాడు ఫైల్స్ పట్టుకుని. అవన్నీ చూసి బాస్కి కావాల్సినవి పంపించి సాయంత్రం 4 గంటలకి కానీ బయటపడలేదు. తమ బట్టల మిల్లుకు వెళ్ళి అక్కడ పని చూసుకుని అటే జ్యోతిప్రసాద్ పనిచేసిన కంపెనీకి వెళ్దామనే ఉద్దేశంతో బయలుదేరింది. కానీ అంతలోనే మేనేజర్ ప్రత్యక్షమయ్యాడు. సారీ మేడం, ఆ వచ్చిన ఆయన మీతో అర్జెంటుగా కలవాలన్నారు అన్నాడు రావు బుర్రగొక్కుంటూ. ఇంతకంటే ఎమర్జెంట్ పని మీదనే వెళ్తున్నానని చెప్పు. సరే, యూ కెన్ గో. రావు కదల్లేదు. నసుగుతూ అక్కడే నిలబడ్డాడు. ఏమిటయ్యా నీ గోలా? చిరాగ్గా అంది. ఆ వచ్చిన ఆయన మిమ్మల్ని ఎలా అయినా సరే తప్పకుండా తీసుకురమ్మన్నారండి, లేకపోతే ఆయనే వచ్చేస్తామన్నారు అన్నాడు. ఇంతకీ ఎవరయ్యా మహానుభావుడు? కోపాన్ని దిగమింగుతూ అడిగింది. ఒళ్ళు మండిపోతోంది జూలీకి ఆ కనబడిన వ్యక్తి మీద. ఎవరో జేమ్స్ గారటండి. ఆ మాట వినగానే జూలీ మొహంలో చప్పున మార్పు వచ్చింది. వింత కాంతితో కన్నులు మెరిశాయి. ఏం మనిషయ్యా నువ్వు? ఆ మాట ముందే చెప్పాలా వద్దా? పలానా వ్యక్తి మీకోసం అడిగారు మేడం అని చెప్పకూడదు? అతని దులుపుతూ ఒక్క ఉదుటున కారు దగ్గరికి పరిగెత్తింది. రావు ఆమె ప్రవర్తన అర్థం కాక చూస్తూ నిలబడ్డాడు ఆశ్చర్యంగా. హలో జేమ్స్, ఎప్పుడు రాక? హై హీల్స్ టకటకమనిపిస్తూ హాల్లోకి వస్తూ అంది జూలీ. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నాడు జేమ్స్. ఆమె అలికిడి వినగానే పేపర్ అవతల పడేసి చిరునవ్వుతో జవాబిచ్చాడు. రాక గంట క్రితం కానీ తమరేమిటి ఇంత ఆలస్యం? సారీ, నువ్వనుకోలేదు. ఎవరో వచ్చారంటే ఇంకెవరో అనుకున్నాను. ఆ మేనేజర్ ఒక యూజ్లెస్ ఫెలో. నీ పేరు చెప్పకుండా నాటకాలు ఆడుతున్నాడు ఇంతసేపు. అతని పక్కన కూర్చుంటూ చెప్పింది. ఏమిటి, మీ బాస్కే తెలియకుండా 4 రోజులు మాయమైపోయావుట? నవ్వుతూ అడిగాడు. ఒక ముఖ్యమైన పని మీద వెళ్లాల్సి వచ్చిందిలే. ఏమిటబ్బా అంత ముఖ్యమైన పని? నేనేమో నిన్ను సర్ప్రైజ్ చేద్దామని లెటర్ కూడా రాయకుండా సడన్గా దిగాను. తీరా చూస్తే నువ్వు లేవు. నువ్వెక్కడికి వెళ్ళింది రాజశేఖర్కి కూడా తెలియదట. ఆ మాట అతను అనగానే చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. బాంబే, మెడ్రాస్, కలకత్తా వరుసగా ట్రంకాలు చేశాం, నువ్వు లేవన్నారు. ఈవేళ ఉదయం మటుకు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసింది. ఫోన్లో మాట్లాడదామంటే నువ్వు దొరకలేదు. ఎందుకు లెమ్మని నేనే ప్లేన్ ఎక్కి చక్కా వచ్చేశాను. హాస్యం మేళవిస్తూ చెప్పాడు జేమ్స్. మంచి పని చేశావు, నవ్వింది జూలీ. లేలే, టైం అయిపోతుంది. ఫస్ట్ షో చూసుకుని అలాగే ఏదైనా హోటల్లో డిన్నర్ చేసుకుని తర్వాత లేచి నిలబడ్డాడు జేమ్స్. చేయి పట్టి లాగి కూర్చోబెట్టింది జూలీ. సారీ జేమ్స్, ఈవేళ వీలు పడదు. చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళాలి, బ్రతిమలాడుతున్నట్టుగా అంది. ఈ 4 రోజులుగా తిరుగుతోంది ఆ పని మీదేనా? అవును, ఈ ఒక్కరోజుకి వదిలేయి ప్లీజ్, చాలా అర్జెంట్ పని. దీనంగా మొహం పెట్టింది. 2 క్షణాలు ఆలోచిస్తున్నట్లు నటించి తర్వాత అన్నాడు జేమ్స్. ఓకే, ఒప్పుకున్నాం. కానీ ఒక్క షరతు. ఆ పనేమిటో చెబితే గానీ మిమ్మల్ని వదిలేది లేదు. చెప్పక తప్పదా? తప్పదు. సరే అయితే దానికి ఒక కథ చెప్పాలి. కథ అయితే మరీ మంచిది.
లక్షణంగా వింటాం. అవును, ఈ కథ రాజులదా? కాదు, రాజశేఖరం గారిది ఒత్తి పలికింది. ట్రైన్ ఏదో చిన్న స్టేషన్లో ఆగింది. బాత్రూంలో మొహం కడుక్కుంటున్న రాజశేఖర్ సడన్గా ట్రైన్ ఆగటంతో ఒక్క క్షణం తూలిపడి నిలదొక్కున్నాడు. కానీ అతను అనుకున్నట్లుగా కాకుండా 2 నిమిషాలకే కూత వేసి బయలుదేరింది. టవల్తో మొహం తుడుచుకుంటూ అతను తలుపు తెరుచుకుని బయటకు వచ్చేసరికి ట్రైన్ కొద్దిగా వేగాన్ని అందుకుంది. కంపార్ట్మెంట్ తలుపు తోసుకుని ఎవరో వస్తున్నట్లుగా కనబడేసరికి కంగారుగా వెళ్ళి తలుపు తీయటమేమిటి, ఆ వ్యక్తి ఒక్క ఉదుటున అతని మీద పడటమేమిటి క్షణంలో జరిగిపోయాయి. రాజశేఖర్ తనంతాను నిలదొక్కుకోవడంతో పాటు ఆ వ్యక్తి నడుము చుట్టూ చెయ్యి వేసి పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. రైలు పూర్తిగా వేగాన్నందుకుని ప్లాట్ఫామ్ని వదిలేసింది. చీకట్లో ఆ వ్యక్తి ఎవరో తెలియలేదు, కానీ ఆమెను తాకగానే తెలిసిపోయింది పర్వంలో ఉన్న స్త్రీ అని. వెంటనే ఆమెను వదిలేశాడు. ఐఎమ్ సారీ, అస్పష్టంగా అంది ఆ యువతి. నెవర్ మైండ్, కానీ క్షణంలో ఎంత ప్రమాదం తప్పిందో చూశారా అన్నాడు మందలిస్తున్నట్లు. దానికి ఆమె ఏం జవాబు చెప్పలేదు. లోపలికి రండి, వెనక్కు తిరిగి 2 అడుగులు వేస్తూ అన్నాడు. ఆమె కదల్లేదు. అతను తిరిగి చూశాడు. మరేం పర్వాలేదు, రండి అన్నాడు తిరిగి. ఆమె కొంచెం తటపటాయించి మెల్లగా నడిచింది అతని వెనక. అది అతి చిన్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. ఎదురెదురుగా 2 బర్తులు తప్ప మరే సీట్లు లేవు. ఒక బెర్త్ మీద దిండు వేయబడి ఉంది. పేపరు చిందరవందరగా మడిచి ఉంది. సూట్ కేస్ పైనుంచి తొంగి చూస్తోంది. బాస్కెట్ ఒకటి మూలగా ఉంది. దిండు కింద ఉన్న తన బెర్త్ మీద కూర్చుంటూ అన్నాడు రాజశేఖర్. కూర్చోండి. ఆమె అతనికి ఎదురుగా కూర్చుంది. లైట్ వెలుతురులో ఆమెను పరీక్షగా చూడసాగాడు రాజశేఖర్. అంతవరకు సరిగ్గా చూడలేదు. రోజా రంగు జార్జెట్ చీర కట్టుకుని ఉంది. దానిమీద అక్కడక్కడ నల్లటి పూలు కుట్టబడి ఉన్నాయి. నల్లటి జాకెట్ వేసుకుంది. చెవులకి కొంచెం పెద్దవి అనిపించే రింగులు, మెడలో ఒంటిపొర గొలుసు, కుడి చేతికి ఒక మట్టిగాజు, ఎడమ చేతికి వాచి. అతి సాధారణమైన అలంకరణలో నిరాడంబరంగా కనిపిస్తోంది. ఆ నిరాడంబరతే ఆమె అందాన్ని ఎత్తి చూపుతోంది. అతను ఆమెని అలాగే తదేకంగా చూడసాగాడు. ఒకసారి తలెత్తి చూసిన ఆమె చూపులు అతనితో కలవడంతో తొట్రుపాటుతో కళ్ళు దించుకుంది. ఆ చూపులలో లీలగా భయం కనపడింది రాజశేఖర్కి. ఆమె చేతిలో ఉన్న పర్సును చూస్తూ అన్నాడు. మీరెక్కడికి వెళ్తున్నారు? తలెత్తింది. బెంగళూరుకి. నేనెక్కింది గుంతకల్లులో. 8 దాటాక ఏదో స్టేషన్లో టిఫిన్ తెప్పించుకుని తిన్నాను. మంచినీళ్లు తాగుదామనుకునే లోపలే ట్రైన్ కదిలింది. మా కంపార్ట్మెంట్లో ఎవరి దగ్గర నీళ్లు లేవు. బాగా దాహం అవుతుంటే ధైర్యం చేసి ఇందాక దిగాను. ఇలా దిగి కుళాయి దగ్గరికి నడిచానో లేదో ట్రైన్ కదిలింది. నీళ్లు తాగనే లేదు. పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అలవాటు లేకపోవడం వలన మా కంపార్ట్మెంటు త్వరగా ఎక్కలేకపోయాను. మీ దాంట్లోకి ఎక్కేశాను. ఇంతకీ మీరు మంచినీళ్ళు తాగారా లేదా? నవ్వుతూ అడిగాడు రాజా. లేదు, సిగ్గుపడుతూ చెప్పింది. మీ సాహస కార్యం ఫలించలేదన్నమాట. రాజశేఖర్ బాస్కెట్లోంచి వాటర్ బాటిల్ తీసి గ్లాస్లో నీళ్లు పోసి ఇచ్చాడు. ఆమె చేయి చాపి వెంటనే తీసుకుంది. థ్యాంక్స్. గ్లాసు పైకెత్తి గటగటా తాగేసింది. గ్లాస్ తీసుకుంటూ అడిగాడు. ఇంకా కావాలా? చాలు. తల అడ్డంగా ఊపుతోంది. అతను వాటర్ బాటిల్ని తిరిగి బాస్కెట్లో పెట్టేశాడు. మీ సామాను అది ప్రశ్నార్థకంగా చూశాడు. ఒక్క బ్యాగే లేండి, చూస్తుండమని చెప్పొచ్చాను. అంతగా పోయినా బాధపడవలసిందేమీ లేదు. 2 చీరలు తప్ప అందులో ఏమీ లేవు. పర్సు నా దగ్గరే ఉందిగా. కొంచెంసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. తిరిగి ఆమె మాట్లాడింది. మీరెక్కడికి వెళ్తున్నారు? బెంగళూరుకే. రైలు ప్రయాణం అంటే నాకు సరదా. అందుకే తీరికున్నప్పుడల్లా ఇలా ప్రయాణం చేస్తుంటాను. ఆమె నవ్వింది. మైమర్చి చూశాడు రాజశేఖర్. బెంగళూరులో మీ బంధువులు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు. ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను. అయితే ఎక్కడ దిగుతారు మీరు? ఎక్కడా దిగను. వెయిటింగ్ రూమ్లోనే ఉంటాను. సాయంత్రం ఇంటర్వ్యూ చూసుకుని రాత్రికి మరలా ప్రయాణం. గోర్లు కొరుకుతూ చెప్పింది. ఏ ఇంటర్వ్యూకి మీరు వెళ్ళేది? స్టెనోకి. ప్రైవేట్ కంపెనీ అది. పేరు గుర్తులేదు. రాజశేఖర్ ఏమీ మాట్లాడలేదు. ఆమె పర్స్ తీసి ఇంటర్వ్యూ కార్డు బయటికి తీసింది. దాన్ని ఓసారి మనసులో చదువుకుని తిరిగి పర్సులో పెట్టబోతుంటే అతను చేయి చాపాడు. ఇలా తెండది. ఆమె ఇచ్చింది. దాన్ని చూసిన రాజశేఖర్ విపరీతంగా ఆశ్చర్యపోయాడు. మొహంలో అదేమీ కనబడకుండా అదిమి పట్టాడు. ఆ కార్డులో స్పష్టంగా ఆమె పేరు లావణ్య అని. అయినా అడిగాడు. మీ పేరేమిటి? లావణ్య. లావణ్య లావణ్య అని మనసులో ముద్రించుకున్నాడు. తర్వాత స్టేషన్ వచ్చి లావణ్య కంపార్ట్మెంట్ మారే వరకు ఒకరినొకరు చూసుకోవడం తప్ప ఇంకా సంభాషణ ఏమీ జరగలేదు వారి మధ్య. ఎలా ఉంది కథ? పాత కథే. తొలి చూపులోనే రాజా ఆ అమ్మాయిని ప్రేమించాడు. తన కంపెనీలోనే ఉద్యోగం ఇచ్చాడు. కానీ ఆ అమ్మాయి ఏవో కారణాల వల్ల ఆ ఉద్యోగం వదులుకొని వెళ్ళిపోయింది.
నువ్వు వెతుక్కుంటూ వెళ్ళావు అంతేనా? పకపక నవ్వింది జూలీ. ఏం నేను చెప్పింది తప్ప? కాదు నిజమే, కానీ ఆ అమ్మాయి ఉద్యోగం వదులుకొని వెళ్ళిపోలేదు. లక్షణంగా మా కంపెనీలోనే పనిచేస్తుంది. మరి? ఆశ్చర్యంగా అడిగాడు జేమ్స్. ఆ అమ్మాయి బాస్ చూసిన లావణ్య కాదు, నిదానంగా అంది. వాట్? తెల్లబోయాడు. ఎస్, బాస్ తెల్లవారుజామున బెంగళూరులో దిగారు. నేనే స్వయంగా రిసీవ్ చేసుకున్నాను. మరుసటి రోజు ఆయన పేపర్ మిల్స్ మెషిన్స్ కోసం ఇటలీ వెళ్లాల్సి ఉంది. అందుకని ఉదయమే బాంబే వెళ్ళిపోయారు. నేను వెంట వెళ్ళలేదు, ఆయనే వద్దన్నారు. వెళ్తూ స్టెనోకి లావణ్య అనే అమ్మాయిని అపాయింట్ చేయమన్నారు. నేను అలాగే చేశాను. 4 నెలల తర్వాత, అంటే 10 రోజుల క్రిందట బాస్ బెంగళూరు వచ్చారు. వచ్చిన వెంటనే అడిగారు, లావణ్యని అపాయింట్ చేశావా అని. చేశాను, ఇప్పుడు వర్క్ చేస్తోంది సార్ అని చెప్పాను. ఆయనకి ఎన్ని పనులున్నా సాయంత్రమే కంపెనీకి వచ్చారు. లావణ్యని పంపమంటే నేనే స్వయంగా ఫైల్స్ ఆమె చేతికి ఇచ్చి పంపాను. కానీ అప్పుడే కథ అడ్డం తిరిగింది. రాజశేఖర్ గుండెలు ఉద్వేగంతో కొట్టుకుంటున్నాయి. తనను చూసి ఏమనుకుంటుంది లావణ్య? బహుశా ఆశ్చర్యపోతుందేమో. తనే ఆమెని ఈ ఉద్యోగానికి రికమెండ్ చేసి ఉంటాడని భావిస్తుంది కాబోలు. మే ఐ కమిన్ సార్? ఉలిక్కిపడ్డాడు. ఎస్ కమిన్ అనేసి పేపర్ మొహానికి అడ్డంగా పెట్టుకున్నాడు. ఆమె లోపలికి వచ్చిన చప్పుడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్, పేపర్ తీయకుండానే అన్నాడు. కుర్చీ లాగి కూర్చున్న చప్పుడు వినిపించింది. ఆమెని సర్ప్రైజ్ చేయాలి. 2 నిమిషాలు పేపర్ తీయలేదు. తర్వాత చిన్నగా పేపర్ తీసి ఆమె వైపు చూశాడు. షాక్ తగిలినట్లయింది. ఎదురుగా ఉన్నది లావణ్య కాదు. ఆమెకి ఈమెకి పోలికలే లేవు. ఆమె దీక్షగా ఫైల్స్ చూస్తోంది. రాజశేఖర్ నిరాశని కోపాన్ని అణుచుకొని, మీరు వెళ్ళి జూలీని రమ్మన్నానని చెప్పండి అన్నాడు. ఆమె ఉలిక్కిపడి అలాగే సార్ అని లేచి వెళ్ళిపోయింది. వెనక నాట్యమాడుతున్న పొడుగాటి జడ అతన్ని చూసి నవ్వింది. రాజశేఖర్ మనసు చెప్పలేనంత అసంతృప్తితో నిండిపోయింది. తాను అనుకున్నదేమిటి, జరిగిందేమిటి? ఆ లావణ్య ఏమైపోయింది? ఈవిడెక్కడి నుంచి వచ్చింది? జూలీ లోపల అడుగుపెట్టింది. ఎందుకు బాస్ పిలిచారట? ఆమెను చూడగానే అతని కోపం ఉవ్వెత్తున లేచింది. బాస్ అంత సీరియస్గా ఉండటం ఎప్పుడూ చూడలేదు నేను. నన్ను చూడగానే ఇలా అడిగారు. జూలీ, నేనెవరిని అపాయింట్ చేయమన్నాను స్టెనోగా? నేను తెల్లబోయాను. లావణ్యనే కదా సార్? అయితే ఇప్పుడు నా గదిలోకి వచ్చింది లావణ్యేనా? అవును సార్ అన్నాను. నో, ఆమె లావణ్య ఎంత మాత్రం కాదు. నాకు అర్థం కాలేదు. తిరిగి బాస్ ఇలా అన్నారు. ఇంటర్వ్యూకి ఏమైనా 2 లావణ్యలు వచ్చారా అన్నారు ఆలోచిస్తూ. లేదు సార్, ఒక లావణ్య వచ్చింది అన్నాను. నాకు బాస్ ప్రవర్తన ఎంత మాత్రం అర్థం కాలేదు. తర్వాత చెప్పారు, రైల్లో తనని లావణ్య కలిసిన సంగతి. బాస్ ఆ అమ్మాయిని ఎంతగానో కోరుకుంటున్నారని అర్థమైంది. కానీ ఇదేమిటి, ఏకంగా అమ్మాయే మారిపోయింది. బాస్ లోపల చాలా బాధపడ్డారు. పైకి మాత్రం నాతో ఏమీ అనలేదు. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ప్రతిదీ అందినట్లే అంది దూరమైపోతుంది. ఇక ఈ జీవితానికింతే, పొరపాటును కూడా ఏదీ ఆశించకూడదు అని అంటుంటే ఆ కంఠంలో నిరాశ చూసి నేను చాలా మదనపడ్డాను. ఫలితంగా లావణ్యని వెదకటం ప్రారంభించాను. ఆ ప్రయత్నంలోని ఇన్నాళ్ళు తిరుగుతున్నాను. ఇప్పుడు పనిచేస్తున్న లావణ్య డూప్లికేట్ అని చెప్పడానికి ఆధారాలు లేవు ముగించింది జూలీ. ఒకవేళ రైల్లో కనిపించిన లావణ్యే నకిలీయేమో? ఎలా చెప్పగలం? సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు జేమ్స్. నిజమే, నాకు ఆ అనుమానం తగలకపోలేదు. ఒకవేళ రైల్లో అమ్మాయే ఈ లావణ్య పర్సు దొంగలించి ఇంటర్వ్యూకి వస్తున్నానని బాస్తో అబద్ధాలాడిందో ఏమో చెప్పలేం. సముద్రపు లోతైనా కనుగొనవచ్చు కానీ ఆడవాళ్ల మనసు లోతు కనుక్కోలేమట. ఎంతకైనా బరితెగిస్తారు. పోనీ ఈ లావణ్యనే నిలదీసి అడక్కపోయావా? నీ పర్సు ఎవరైనా తీసుకున్నారా అని? దానివల్ల ఓ ప్రమాదం ఉంది. ఈ లావణ్య డూప్లికేట్ అయితే మనం అలా అడిగితే తన బండారం బయటపడుతుందని ముందుగా జాగ్రత్త పడుతుంది. లేకపోతే ఏకంగా ఈవిడే మాయమైపోవచ్చు. అందుకని ఈవిడికి తెలియకుండా ఆమె గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. ఏమైనా తెలిసిందా? ఈవిడే అని తెలిసింది నిరాశగా అంది జూలీ. అదేమిటి? పలానా అని తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ చెల్లెలు లక్షణంగా జవాబిచ్చింది. ఎక్కడా దొరకలేదు క్లూ. అలా చెప్పమని ఈవిడే వాళ్ళ చెల్లెలకి చెప్పిందేమో. నేనంతా తెలివి తక్కువ దాన్నేమిటి? వాళ్ళ కుటుంబం గురించి చుట్టుపక్కల విచారిస్తే అంతా అదే చెప్పారు. వాళ్ళ ఇంటికి పెద్ద లావణ్య అని, బెంగళూరులో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోందని. అయితే ఈవిడ డూప్లికేటా, ఒరిజినలా అని తెలియడానికి ఇంకా ఆధారమే లేదా? లేకేం, చక్కగా ఉంది. జూలీ పర్స్ తెరిచి చక్రపాణి లావణ్యకు రాసిన ఉత్తరం తీసిచ్చింది. దాన్ని ఆసక్తిగా చదివిన తర్వాత జేమ్స్ పకపకా నవ్వాడు. ఇదెక్కడ సంపాదించావు నువ్వు? చెప్పానుగా, లావణ్యను ఎంక్వైరీ చేస్తున్నానని.
ఒకసారి ఆమెను తొందరపాటుతో పంపించి తర్వాత ఆమె పర్సు వెతికాను. అందులో ఇది దొరికింది. ఏమైతే అయిందిలెమ్మని ఇది తీసేసుకున్నాను. ఇంకో ఉత్తరం ఉంది. అది వాళ్ళ ఇంటికి రాసిన ఉత్తరం. దాని మీద అడ్రస్ నోట్ చేసుకున్నాను. ఆ అడ్రస్తోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సరే బాగానే ఉంది, కానీ ఈ ఉత్తరం ఆవిడ ఇన్నాళ్ళు ఎందుకు దాచిపెట్టుకుందంటావు? ఆ ఆలోచన నాకు వచ్చిందిలే. ఆమె పర్సు 5-6 అరలది. అందులో మూలగా ఈ ఉత్తరం దొరికింది. లావణ్య పేదపిల్ల. ఆమె పర్స్ కూడా చాలా పాతది. ఈ ఉత్తరం ఆమె ఎప్పుడో పెట్టుకుని మర్చిపోయి ఉండొచ్చు కదా. తెలివిగా సర్ది చెప్పింది జూలీ. అయి ఉండవచ్చు. మరి ఈ చక్రపాణి వద్దకు వెళ్ళావా? అతను ఆమెను గనక చూసి ఉంటే గుర్తుపట్టగలిగేవాడు కదా. వెళ్ళాను, కానీ అతను లావణ్యని చూడలేదన్నాడు. ఇప్పుడు మనం వెతగాల్సిందల్లా జ్యోతిప్రసాద్ని. జేమ్స్కి పట్టకుండా నవ్వొచ్చింది. వెరీ గుడ్. ప్రపంచంలో ఏ కేసుకి ఇటువంటి క్లూ ఉండదనుకుంటాను. ఇప్పుడు చెప్పుదెబ్బలు తిన్న అతన్ని పట్టుకుంటే లావణ్యని గుర్తుపట్టగలడన్నమాట అంటూ నవ్వసాగాడు. 3 అంతస్తుల మేడ మీద ఉన్న మేనేజర్ గదిలోకి లిఫ్ట్ ద్వారా వెళ్ళవలసి వచ్చింది జేమ్స్, జూలీ. ఎయిర్ కండిషన్డ్, సౌండ్ ప్రూఫ్ అయిన ఆ గదిలోకి ప్రవేశించాక తెల్లబోయింది జూలీ. అక్కడి వ్యక్తుల్ని చూసి. కాస్మెటిక్స్ కంపెనీలో తమతో షేర్స్ ఉన్న భండారి ఉన్నారక్కడ. మేనేజర్ సీట్లో ఎవరో కాదు, ఆయన కొడుకు సిద్ధార్థ భండారి కూర్చుని ఉన్నాడు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ భండారి? మాకు తెలియకుండా ఈ కంపెనీని మీరెప్పటి నుంచి రన్ చేయిస్తున్నారు? చనువుగా వెళ్ళి కుర్చీలో కూర్చుని అడిగింది. పక్కనే జేమ్స్ కూర్చున్నాడు. గుడ్ ఈవినింగ్ మిసెస్ జూలీ. ఎప్పుడొచ్చారు జేమ్స్? రాజా క్షేమమేనా? ఈ మధ్య ఇటలీ నుంచి వచ్చాక కలవనే లేదు. ఏమిటి అడుగుతున్నారు? ఈ కంపెనీ ఎప్పటి నుంచి నడుస్తుందనా? మీకు తెలియందేముంది? జస్ట్ 10% పార్ట్నర్షిప్ అంతే. ఈ మధ్య మా సిద్ధార్థ ఎంఏ అయిన తర్వాత ఖాళీగా ఉంటే తీసుకొచ్చి ఈ సీట్లో కూర్చోబెట్టాం. ఎలా నడుపుతాడో ఏమిటో కొడుకు వైపు చూస్తూ అన్నారు. హిప్పీ వేషంలో ఉన్న సిద్ధార్థ సిగ్గుపడుతున్నట్లుగా నవ్వాడు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ సిద్ధార్థ. జేమ్స్ అన్నాడు. థ్యాంక్ యూ సార్ నమ్రతగా అన్నాడు. బెల్ నొక్కాడు భండారి. ప్యూన్ లోపలికి వచ్చాడు. ఏం తీసుకుంటారు? కాఫీ ఆర్ కూల్ డ్రింక్స్ ఆయన అడిగాడు. నోనో ఇప్పుడేమొద్దు, ఇప్పుడే తీసుకుని వస్తున్నాం వారించింది. మరేం పర్వాలేదు, 4 కాఫీ అని చెప్పారు. ప్యూన్ వెళ్ళిపోయాడు. ఇంతకీ మేము వచ్చిన పనే మర్చిపోయాం జేమ్స్ అన్నాడు. ఎప్పుడు ఉన్నదేగా వెదవ పనులు. ఇంతకీ ఏం కావాలి? పర్సనలా? నో, జస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్. సంవత్సరం క్రిందట మీ కంపెనీలో పనిచేసిన జ్యోతిప్రసాద్ అనే వ్యక్తి ఇప్పుడు ఉన్నాడో లేడో కనుక్కోవాలి అంతే. ఈ చిన్న విషయానికే మీరు స్వయంగా రావాలా? భండారి ఫోన్ చేస్తూ అన్నారు. అది ఎంత ముఖ్యమైందో ఈయనకేం తెలుసు మనసులో అనుకుంది జూలీ. ఏం పేరు మీరు అన్నది జూలీ. భండారి మౌత్ పీస్ దించి అన్నాడు. జ్యోతిప్రసాద్ ఒత్తి పలికి చెప్పింది. ఆయన ఫోన్లో మాట్లాడి పెట్టేశారు. మరో 5 నిమిషాలకు అంతా చూసి పంపిస్తామన్నారు. ఇంతలో కాఫీలు వచ్చాయి. నలుగురు సిప్ చేస్తూ బిజినెస్ గొడవలు మాట్లాడసాగారు. కాఫీ పూర్తి చేసేసరికి ఫోన్ వచ్చింది కింద నుంచి. ఆయన చెప్పింది విని ఫోన్ పెట్టేశాడు. సారీ మిసెస్ జూలీ, ఆ జ్యోతిప్రసాద్ ఇప్పుడిక్కడ లేడు. దాదాపు 10 నెలల క్రిందటే అతను ఏదో అవకతవక పనిచేసినందుకు డిస్మిస్ చేసేశారట భండారి చెప్పాడు. నిరాశగా వాడిపోయిన జూలీ మొహం చూస్తూ మనసులో నవ్వుకున్నాడు జేమ్స్. జూలీ 2 క్షణాలు ఆలోచించి ఇలా అంది. పోనీ అతనికి ఎవరన్నా మీ కంపెనీలో స్నేహితులున్నారేమో కనుక్కుని చెప్పమనండి. వీలైతే ఇక్కడికి పంపమనండి. ఇదేదో ముఖ్యమైనదిగా భావించి ఈసారి సిద్ధార్థ ఫోన్ ఎత్తాడు. చాలా గట్టిగా మాట్లాడాడతను. వెరీ గుడ్. అప్పుడే మేనేజర్ లక్షణాలు వచ్చేశాయి జూలీ నవ్వుతూ అంది. రిసీవర్ పెట్టేస్తున్న సిద్ధార్థ నవ్వాడు చిన్నగా. మరి నేర్చుకోకపోతే ఎలా? వీడిని అసలు మేనేజ్మెంట్ కోర్స్ చదవమంటే వినలేదు. మా రెండోవాడు చదువుతున్నాడు అన్నాడు భండారి. ఎంబీఏ చదివితేనే బిజినెస్ బాగా చేస్తారని ఎక్కడా లేదు. రాజాసాబ్ చదివారా? మిసెస్ జూలీ చదివారా? కోపంగా అన్నాడు. నిజమే, తెలివితేటలుంటే దేనిలోనైనా రాణిస్తారులేండి. దేనికైనా ఇంట్రెస్ట్ ఉండాలి జేమ్స్ అన్నాడు. ఇంట్రెస్ట్ ఒక్కటే చాలదు, పట్టుదల శ్రద్ధ కూడా ఉండాలి. చిత్తం తమరే అందుకు ఉదాహరణ కదా. జేమ్స్ అనేసరికి తండ్రి కొడుకులిద్దరూ నవ్వేశారు. మే ఐ కమిన్ సార్? చెప్పున నలుగురు గుమ్మం వైపు చూశారు. 30 ఏళ్ల యువకుడొకడు నిలబడి ఉన్నాడు. ఎస్ కమిన్ సిద్ధార్థ అన్నాడు. అతను లోపలికొచ్చాడు. ఏం కావాలి? హుందాగా అడిగాడు. అసిస్టెంట్ మేనేజర్ పంపారు సార్. జ్యోతిప్రసాద్ వివరాలు కావాలన్నారట, అందుకని నన్ను పంపారు. భండారి, సిద్ధార్థ, జేమ్స్ జూలీ వైపు చూశారు సాభిప్రాయంగా. జూలీ గొంతు సవరించుకొని అడిగింది. చూడు మిస్టర్, నీ పేరు రాజేష్. గుడ్. జ్యోతిప్రసాద్ నీ స్నేహితుడా? వాడు నా ఫ్రెండా? చిచి, అలాంటి లోఫర్తో ఎవరు స్నేహం చేస్తారు మేడం? మొదట అలాగే మోసపోయి స్నేహం కట్టాను.
అప్పుడే 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. తర్వాత తెలిసిపోయింది వాడి అసలు స్వరూపం. నా అప్పు కోసం వాడితో మంచిగా ఉండేవాణ్ణి. ఇక్కడి నుంచి డిస్మిస్ అయ్యాక కూడా ఇంకా నాకు 500 ఇవ్వవలసి ఉండేది. అప్పుడంతా తీర్చేశాడు. ఇప్పుడెక్కడున్నాడో తెలుసా నీకు? ఆత్రంగా అడిగింది జూలీ. ఎక్కడ పనిచేస్తున్నాడో తెలియదు మేడం. ఓసారి డిస్మిస్ అయ్యాడు కాబట్టి తానెక్కడ పనిచేసేది చెప్పలేదు. తను డిస్మిస్ అయ్యాడని తెలిస్తే ఆ కంపెనీ వారు కూడా తీసేస్తారని భయపడ్డాడు. అయితే నీకు డబ్బు ఎక్కడి నుండి పంపేవాడు? మెడ్రాస్ నుండి మేడం. మెడ్రాస్లో ఫ్యామిలీ పెట్టాడు. బహుశా మెడ్రాస్లోనే జాబ్ చేస్తున్నాడేమో. నీకు ఏ అడ్రస్ ఇచ్చాడు? ఏంటి అడ్రస్? ఇప్పుడు ఆ అడ్రస్ నీ దగ్గరుందా? ఆమె ఆతృత చూస్తుంటే నవ్వొచ్చింది జేమ్స్కి. ఉంది మేడం. నువ్వు ఆఖరిసారిగా అతని దగ్గర నుంచి మనీ ఆర్డర్ తీసుకుంది ఎప్పుడు? జేమ్స్ అడిగాడు. 2 నెలల క్రిందట సార్. అడ్రస్ గుర్తుందా? కరెక్ట్గా చెప్పు. జూలీ పెన్ను పేపరు తీసుకుంటూ అంది. రాజేష్ గుర్తు చేసుకొని చెప్పాడు. థ్యాంక్స్ మిస్టర్ రాజేష్, యూ కెన్ గో అంది జూలీ. రాజేష్ వెళ్ళిపోయాడు. జూలీ, జేమ్స్ లేచారు. ఇక వస్తామండి. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. అదేమిటి జూలీ, ఇంత మాత్రానికే కృతజ్ఞతలు దేనికి అంటూ వారిని గుమ్మం వరకు సాగనంపారు బండారి. మేడ దిగి పార్క్ చేయబడిన కారును తీస్తూ అంది జూలీ. రేపు మెడ్రాస్ వెళ్దాం జేమ్స్. కారు స్టార్ట్ చేసింది. జూలీ, ఒక మాట అడగనా? ఏమిటబ్బా మాట? హాస్యంగా అంది. రాజా విషయంలో నీకంత శ్రద్ధెందుకు? సీరియస్గా అడిగాడు. నువ్వంటే నాకింత ఇష్టమెందుకు? ఎదురు ప్రశ్న వేసింది. పక్కున్న నవ్వాడు జేమ్స్. నేను చాలా అదృష్టవంతుని జూలీ. కాదు, నేను చాలా అదృష్టవంతురాల్ని. తన భార్య మరో వ్యక్తిని అభిమానిస్తూ అతని దగ్గరే పనిచేస్తుందని తెలిసి సహించి భార్యను ప్రేమించే భర్తలు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? జేమ్స్, జూలీ మర్నాడు మెడ్రాస్ వచ్చేసరికి రెస్ట్ హౌస్లో మేనేజర్ రావు, లావణ్య కనబడ్డారు. బాస్ కూడా రావాల్సిందే మేడం, కానీ రెస్ట్ తీసుకోవాలి. ఇంకా 10 రోజుల వరకు నేను రానన్నానని చెప్పమన్నారు మేడం. నిట్టూర్చింది జూలీ. మెడ్రాస్కి రాజశేఖర్ని రావాల్సిందిగా రాత్రి ట్రంకాల్ చేసింది. అతను ఎందుకు రానన్నాడో అర్థమైంది. బాస్ మనసు నిజంగా గాయపడిందనుకుంది. లావణ్యకి జేమ్స్ను చూపించింది జూలీ. అతను ఏమీ అనలేదు. ఆ వేళ వాళ్ళు జ్యోతిప్రసాద్ని వెతుకుతూ వెళ్ళలేదు. ఆ వేళకు వదిలేశాడు పాపం జ్యోతిప్రసాద్. ఆ వేళ సాయంత్రం బీచ్కి వెళ్లారు జూలీ, జేమ్స్. అల్ల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో ఒకసారి గిల్లి జూలీని దూరంగా కనిపిస్తున్న ఒక జంట వైపు చూపాడు. ఎవరు? తెల్లబోయి అడిగింది. సరిగ్గా చూడు. పరీక్షగా చూసి తెల్లబోయింది జూలీ. అతన్ని అక్కడే ఉండమని చెప్పి కొంచెం దగ్గరగా వెళ్ళింది ఆ జంటకు. వారికి తను కనబడకుండా కూర్చుని వారిని పరిశీలించసాగింది. ఆ మాట్లాడుతున్నది లావణ్య. పక్కన ఎవరో అపరిచితుడైన యువకుడు. అతనేదో బతిమాలుతున్నాడు. ససేమిరా అని తలుపుతోంది లావణ్య. ఓ 5 నిమిషాల పాటు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. తర్వాత లావణ్య లేచి గబగబా వెళ్ళిపోయింది. జూలీ ఆ వ్యక్తితో పాటు ఆశ్చర్యంగా చూడసాగింది. లావణ్య కనుమరుగయ్యేంతవరకు చూసిన తర్వాత జూలీ ఆ వ్యక్తి వైపు చూసింది. అతని మొహంలో దిగులు స్పష్టంగా కనబడుతోంది. అతను ఓ 2 నిమిషాలు ఇసుకలో గీతలు గీస్తూ కూర్చున్నాడు. తర్వాత వెళ్ళడానికి లేచాడు. జూలీ ఒక్క పరుగున అతని వద్దకు వెళ్ళింది. మిస్టర్, ఏమిటన్నట్లు తిరిగి ఆశ్చర్యంగా చూశాడు. నన్నైనా పిలిచింది అనే భావం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఇందాక నీతో మాట్లాడిన యువతి ఎవరు? గబగబా అడిగింది. ఎందుకు? అతను అనుమానంగా చూశాడు. చప్పున ప్లేటు మార్చింది జూలీ. నేను ఆవిడికి శ్రేయోభిలాషిని. ఆవిడ కుటుంబం అంతా నాకు తెలుసు. మీరేదో ఆవిడతో పోట్లాడుతున్నట్లుంటే నేను మీ దగ్గరికి రాలేదు. నా పేరు జగన్. నేను ఆమెతో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాను. చెప్పాలా వద్దా అని సందేహిస్తున్నాడు. మరేం పర్వాలేదు, చెప్పండి. నేను కావలిస్తే మీకు సహాయం చేయగలను. ఆమె కుటుంబం అంతా నాకు తెలుసు అనునయంగా అంది జూలీ. నేను అమృతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గతుక్కుమంది జూలీ. అమృతనా? మీరా? అంది. అప్సరసలా ఉన్న అమృత గుర్తొచ్చింది. అవును, ఇది ఈనాటిది కాదు. ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నదే. కానీ మధ్యలో హఠాత్తుగా వాళ్ళ అన్న యాక్సిడెంట్లో చనిపోవడంతో కథ అడ్డం తిరిగింది. వాళ్ళ వదినకి పిచ్చెక్కింది. పిచ్చి వదినను, 2 పసిపిల్లల్ని, కళ్ళు కనబడని తల్లిని ఎవరు చూసుకుంటారు? ఎవరు వారికి ఆధారం? అందుకే ఈ పెళ్లికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. అతని కంఠంలో నిరాశ స్పష్టంగా వినిపిస్తోంది. నిజమే అనిపించింది జూలీకి. ఇంతకీ ఈ పెళ్లికి అమృత ఒప్పుకుందా? అమృతే ఒప్పుకుని ఉంటే ఇక పెళ్లికి అడ్డేముంది? తన వాళ్ళని గాలికొదిలేసి తన స్వార్థం తాను చూసుకునేటంత నీచురాల్ని కాదంది. అయితే ఇప్పుడేం చేయదలుచుకున్నారు? 6 నెలలు ఆగమంది. తర్వాత ఆలోచిస్తానంది. ఏమో అనుకున్నాను. మొత్తానికి లావణ్య అసాధ్యురాలే అంది జూలీ. అతను దీర్ఘాలోచనల నుండి తేరుకున్నాడు. వస్తానండి. ఎవరు విని ఏం చేయగలరు?
జగన్ మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతన్ని చూసుకుంటూ జేమ్స్ దగ్గరకు వచ్చింది జూలీ. ఆమె కూర్చుంటుంటే అడిగాడు, ఎవరతను, ఏమన్నా తెలిసిందా? లావణ్య చెల్లెలు ఒక అమ్మాయి ఉంది, అమృత అని. చాలా అందంగా ఉంది, నేను చూశాను. ఆ అమ్మాయి లవర్ ఈ అబ్బాయి. చెల్లెలు పెళ్లికి లావణ్య ఒప్పుకోవడం లేదు. ఎందుకని? ఆశ్చర్యంగా అడిగాడు జేమ్స్. లావణ్య ఉద్యోగం చేసి వాళ్ళని సాకుతోంది. ఆ అమ్మాయి ఇంట్లో గుడ్డి తల్లిని, పిచ్చి వదినను, 2 పిల్లల్ని చూసుకుంటోంది. ఇప్పుడు మధ్యలో తన స్వార్థం చూసుకుని వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదట. లావణ్య చెల్లెలికి చెప్పి ఒప్పించొచ్చు కదా. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. లావణ్య నిస్సందేహంగా నిస్వార్థపరురాలే. అటువంటిది చెల్లెలి భవిష్యత్తు పాడు చేస్తుందా? ఎంత ఇబ్బంది కలగకపోతే ఆమె ఈ పెళ్లికి ఒప్పుకోదు. ఇంటి పరిస్థితులు ఆమెని చాలా కృంగదీసి ఉండాలి. జాలిగా అంది జూలీ. అమృత ఏమీ చదువుకోలేదా? లేదు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యానని చెప్పింది. ఇప్పటికైనా ఆశ వదులుకో జూలీ. ఈవిడే లావణ్య అని ఖచ్చితంగా తెలిసిపోతోంది కదా. ఇంకా ఎందుకు నీ ఎంక్వైరీ? లావణ్యనే అడిగేస్తే సరి. నువ్వు జ్యోతిప్రసాద్ అనే వ్యక్తిని చెప్పుతో కొట్టావా అని. నువ్వు ఒక కోణం నుంచి ఆలోచిస్తున్నావు. ఈ లావణ్య చాలా కష్టాల్లో ఉంది. ఏ కారణం చేతనైనా ఆ లావణ్య సర్టిఫికేట్స్ దొంగిలించి ఉండొచ్చు కదా. అలాగే ఈ ఉత్తరం కూడాను. పేరు ఇద్దరిది ఒకటే అయ్యుండొచ్చు. అందుకని ఈ ప్లాన్ ఫలించుంటుంది. అలాగే జరిగి ఉంటుందన్న నమ్మకం ఏమిటి? రాజశేఖర్ వ్యక్తిత్వం తెలిసి అలా ఊహిస్తున్నాను. మోసకారి అయిన ఒక ఆడపిల్లను ఆయన గుర్తుపట్టలేకపోవడం నిజంగా ఆయనకి మచ్చే. అటువంటి ఆడదాన్ని ఆయన ప్రేమించారంటే నిజంగా సిగ్గుపడవలసిన విషయం. ఒకవేళ అలాగే జరిగితే ఏం చేస్తావు? ఎప్పటికీ అలా జరగదు. బాస్ అంత సులభంగా తేలిపోయే వ్యక్తి కాదు, దృఢంగా అంది జూలీ. జేమ్స్ మాట్లాడలేదు. ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయాడు. మరునాడు జూలీ రాజేష్ ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ జ్యోతిప్రసాద్ ఇంటికి వెళ్ళింది. కానీ ఆ ఇల్లు తాళం వేసింది. ముందు రోజే ఊరికి వెళ్లారని, 10 రోజుల వరకు రామన్నారని పక్కింటి వారు చెప్పారు. ఏ ఊరని అడిగితే తెలియదన్నారు. జూలీ నిరాశపడలేదు. తాను వెతుకుతున్న కొద్దీ దూరం అవుతుంటే అది తప్పకుండా ఫలిస్తుందని నమ్మకం కలిగింది. లేకపోతే అడుగడుగున ఈ అడ్డంకులన్నీ ఎందుకు? అసంతృప్తి మొహంతో తిరిగి వచ్చిన జూలీని నవ్వుతూ అడిగాడు జేమ్స్, ఏమైంది వెళ్ళిన పని అని. అప్పటికి గాని క్రితం రోజు తనని వెళ్లకుండా ఆపిన వ్యక్తి ఎవరో గుర్తు రాలేదు. సర్రున కోపం వచ్చింది. నువ్వే చేసిందంతా. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఒక్క రోజులో ఏమీ మునిగిపోదులేని ఆపేశావు. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైంది? తెల్లబోయి అడిగాడు. ఏమన్నా ఏమవుతుంది? వాళ్ళు నిన్ననే ఊరు వెళ్ళిపోయారట. తాళం వేసుంది. ఇంటికి 10 రోజులకు గాని రారట. హమ్మయ్య, 10 రోజులు నాకు రెస్ట్ అన్నమాట. అతని నెత్తిన మొట్టింది కోపంగా. జూలీ, ఊటీ వెళ్దామా ఈ 10 రోజులు? నేను రాను. ఇంకా కోపం దిగలేదు. ప్లీజ్, మళ్ళీ సంవత్సరం వరకు అడగనుగా. జూలీ కోపమంతా దెబ్బకు దిగిపోయింది. అలాగేలే, బాస్ పర్మిషన్ తీసుకుని అంది. 10 రోజులకు గాని రానన్న రాజశేఖర్ మర్నాడే దిగాడు. వాట్ ఈజ్ దిస్ జూలీ? ఇక బెంగళూరు రాదలుచుకోలేదా? జేమ్స్ను చూసి బిజినెస్ అంతా మర్చిపోయావా అన్నాడు ప్లేన్ దిగుతూనే. సారీ బాస్, సిగ్గుపడింది జూలీ. మేనేజర్ రావు కూడా వచ్చాడు. ఏరోడ్రోమ్కి జేమ్స్ రాలేదు. కారు తీసి బయట పెట్టాడు. రావ్, జూలీ, రాజశేఖర్ బ్యాక్ సీట్లో కూర్చున్నారు. రావు డ్రైవ్ చేసాగాడు. అప్పుడే అతన్ని అడిగింది తనకి 10 రోజుల సెలవు కావాలని. ఎందుకో ఊహించిన అతను వెంటనే గ్రాంట్ చేశాడు. కారు రెస్ట్ హౌస్ ముందు ఆగుతూనే జేమ్స్ ఎదురొచ్చాడు. గుడ్ మార్నింగ్ రాజా అంటూ. మధ్యాహ్నం లంచ్ దగ్గర చెప్పింది జూలీ జేమ్స్తో. 10 రోజుల సెలవు గ్రాంట్ అయినట్లు. జూలీ, ఇన్నాళ్ళు ఏం పని మీద తిరుగుతోందో మీకైనా తెలుసా రాజా? భోంచేస్తూ జేమ్స్ను అడిగాడు రాజా. ఎందుకు తెలియదు? ఆగిపోయాడు జేమ్స్. జూలీ కళ్ళతో చెప్పొద్దని సైగ చేసేసరికి, మధ్యలో ఆపేసరికి ఆశ్చర్యంగా తలెత్తాడు రాజశేఖర్. జూలీ వైపే చేస్తున్న జేమ్స్ దొరికిపోయాడు. చెప్పవద్దంటోంది రాజా అన్నాడు పట్టుబడిపోయి. మిర్రి చూసింది జూలీ. నవ్వి ఊరుకున్నాడు రాజా. మర్నాడే మేనేజర్ రావుకి అప్పగించాల్సినవి అన్నీ అప్పగించి జాగ్రత్తలన్నీ చెప్పి ఊటీకి బయలుదేరింది జూలీ. జేమ్స్ హాయిగా ఆనందంగా ఉన్నాడు. ఆమెతో హనీమూన్కి వెళ్తున్నట్లుగా. సరిగ్గా 10 రోజులకి ఊటీ నుంచి వచ్చేశారు జేమ్స్, జూలీ. వచ్చిన ఆ సాయంత్రమే జ్యోతిప్రసాద్ ఇంటికి వెళ్లాలని జూలీ తహతహలాడింది. కానీ జేమ్స్ వారించాడు. సరిగ్గా 10 అంటే 10 రోజులకే వస్తారని నమ్మకం ఏముంది? ఈ ఒక్కరోజుకి వాళ్ళేం పారిపోరులే. రేపు పొద్దునే వెళ్దాం, సరేనా అని. జూలీ అసంతృప్తిగానే సమ్మతించింది. రాత్రి హోటల్లో ఎయిర్ కండిషన్లో భోజనం చేస్తుంటే ఓ జంట వారి ముందుగా వెళ్ళింది. పరధ్యానంగా తింటూ ఉన్న జూలీ మొదట వారిని గమనించలేదు. కానీ తమ పక్క టేబుల్ ఆక్రమించి ఉంటే చూడక తప్పలేదు. తర్వాత తెల్లబోయింది. వారిని
చూసి వారిలో పంజాబీ దుస్తులలో ఉన్న స్త్రీ ఎవరో తెలియదు కానీ పక్కనున్న పురుషుడు మేనేజర్ రావు. జూలీ మనసులో కొంచెం అసంతృప్తి వ్యాపించింది. రావు సిన్సియర్గా పనిచేసే వ్యక్తి. ఈ గొడవేదో తేలిపోగానే అతనికి లావణ్యకు, నిజంగా లావణ్య అవునో కాదో, అమృతకు జగన్కు పెళ్లి చేసి వారి కుటుంబానికి చేతనైన సహాయం చేద్దామనుకుంది. రావు అవివాహితుడు, ఒంటరివాడు అని తెలుసు జూలీకి. రావు లావణ్య ఒకే చోట పనిచేస్తున్నారు కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోగలరని భావించింది. లావణ్య పైన ఇప్పుడిప్పుడే సదభిప్రాయం ఏర్పడుతోంది జూలీకి. ఏమిటి, తినడం మానేసే ఆలోచనలో పడ్డావు? జేమ్స్ అడిగాడు. ఉలిక్కి పడింది జూలీ. ఆహా, ఏం లేదు అంది కంగారుగా. భోజనం పూర్తయిపోయాక కానీ రావు వీరిని చూడలేదు. చూడగానే విష్ చేశాడు. పక్కనున్న స్త్రీని పరిచయం చేశాడు. షీ ఈజ్ ఆశా, మై వుడ్ బి వైఫ్ అన్నాడు చిరునవ్వుతో. కంగ్రాచ్యులేషన్స్ జేమ్స్ చెప్పాడు. జూలీ చెప్పలేదు. థ్యాంక్ యూ సార్, మా పెళ్ళికి ఆశా తరపున పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి రిజిస్టర్ మ్యారేజీ చేసుకోదలుచుకున్నాం. సాక్షి సంతకాలు మీరే చెయ్యాలి. అలాగే అన్నాడు జేమ్స్. ఆశా, రావు వెళ్ళిపోయారు. కారు తీస్తున్న జేమ్స్ అంతవరకు గమనించలేదు జూలీ ఎందుకో దిగులుగా ఉండటం. అదేమిటి అలా ఉన్నావేం అన్నాడు ఆశ్చర్యంగా. రావు పెళ్లి చేసుకుంటుంటే దిగులు కాక మరేమిటి అంది కారులో కూర్చొని డోర్ వేస్తూ. తెల్లబోయాడు జేమ్స్. అతనికి పెళ్ళైతే నీకెందుకు బాధ అన్నాడు. నాకు కాక మరెవరికి, అతనికో మంచి సంబంధం చూసిపెట్టుంచాను నిరాశగా అంది. నువ్వా? అతనికా? ఎవరిని చూశావు? తెల్లబోతూ అడిగాడు. ఇంకెవరు, మనకు తెలిసిన ఆవిడే. ఇంకా అర్థం కాలేదు జేమ్స్కి. ఎవరు? లావణ్య నిర్వికారంగా చెప్పింది. జేమ్స్ నవ్వు దాచుకోవడానికి అవస్థ పడాల్సి వచ్చింది. కారు ఆపి ఆ ఇంటి ముందు దిగింది జూలీ. ఆ ఇంటికి తాళం వేసిలేదు, తలుపులు మూసున్నాయి. ఓసారి వాచి చూసుకుంది. పొద్దున్నే 7 గంటలకు వద్దామని రెడీ అయితే ఏదో పనుందని జేమ్స్ ఆపేశాడు. తరువాత వద్దామంటే కుదరలేదు. మద్రాసులో పని అయిపోవడంతో రాజశేఖర్, మేనేజర్ రావు, లావణ్య ఉదయం 9 గంటలకి ప్లేన్లో బెంగళూరు వెళ్ళిపోయారు. తాము మర్నాడు వస్తామని చెప్పింది జూలీ. ఎందుకని అడగలేదు రాజశేఖర్. వాళ్ళని ప్లేన్ ఎక్కించి కారును జ్యోతిప్రసాద్ ఇంటివైపు తిప్పింది జూలీ. కొంచెం తటపటాయించి ఆ ఇంటి తలుపు తట్టింది. ఎవరది? వెంటనే లోపల నుండి ఒక ఆడకంఠం వినిపించింది. మళ్ళీ తట్టింది జవాబుగా. తలుపు తీయబడింది. ఎదురుగా కనబడుతున్న స్త్రీని పరీక్షగా చూసింది జూలీ. 25 పైనే వయసు ఉంటుంది. సామాన్య గృహిణిలా ఉంది. చామన ఛాయగా, నుదుట ఎర్రని కుంకుమతో, సాదా వాయిల్ చీరతో ఏ ప్రత్యేకత లేకుండా ఉంది. ఎవరు కావాలండి? ఆ స్త్రీ అడిగింది. జ్యోతిప్రసాద్ లేరా? ఆవిడ మొహంలో భావాలు జాగ్రత్తగా పరిశీలిస్తూ అడిగింది జూలీ. లేరు. ఎక్కడికి వెళ్లారో తెలుసా? వారం 10 రోజుల నుండి క్యాంప్లో తిరుగుతూ నిన్న రాత్రే వచ్చి ఉదయమే వెళ్లారు మళ్ళీ అంది. నిరాశ పొందింది జూలీ. మళ్ళీ ఎప్పుడొస్తారు? తెలియదు. కొంచెం ఆలోచించి అడిగింది జూలీ. ఏ ఉద్యోగం మీ వారు చేసేది? ఆవిడ తెల్లబోయింది. తరువాత మొహంలో కోపం కనిపించింది. మీరింతసేపు మాట్లాడింది మా వారు ఎక్కడ పనిచేసేది తెలియకనే అడిగారా? ఇంకా మా వారితో పాటు ఉద్యోగం చేస్తున్నవారనుకుంటున్నాను. భలే వారే. జూలీ తడబడింది. అబ్బే అదేం లేదండి. ఇదివరకు మీ వారు మా కంపెనీలో పనిచేశారు. హఠాత్తుగా రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయారు. వారితో పనుండి వచ్చాను. దయచేసి ఆయన ఎక్కడ పనిచేసేది చెప్పండి. మీరు చేసిన సహాయం నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఆవిడ కొంచెం తటపటాయించింది. లోపలికి రండి అంది చివరికి. కూర్చోండి అని చెప్పి లోనికి వెళ్ళింది. అప్పటి వరకు చూడలేదు జూలీ. అక్కడ 2 పిల్లలున్నారు. 6 ఏళ్ల ఆడపిల్ల, 4 ఏళ్ల మగపిల్లాడు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకుంటున్నారు. ఇద్దరు ముత్యాల్లా ఉన్నారు. జూలీ వెళ్ళి ఇద్దరిని విడదీసింది. కుర్చీలో కూర్చుని ఇద్దరిని దగ్గరకు తీసుకుంటూ అడిగింది ఇలా. చూడు పాపా, నీ పేరేమిటి? జ్యోతి. ఆ పిల్ల టకీమని జవాబు చెప్పింది. తమ్ముడి పేరు? నా పేరు శశి. ఆ పిల్లాడు చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ చెప్పాడు. శశి కాదు, శశీంద్ర. జ్యోతి పూర్తి చేసింది. మీ అమ్మ పేరు? లలిత. జ్యోతి, శశి కలిసి చెప్పారు కోరస్లో. మీ నాన్నగారి పేరు? ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎందుకో జూలీ గుండెలు బరువెక్కాయి. ప్రసాద్ అన్నాడు బాబు. ఏం కాదు, నాన్నగారి పేరు జ్యోతి ప్రసాద్ అంది జ్యోతి. లలిత వచ్చింది గదిలోకి చేతిలో కాఫీ కప్పుతో. ఏమిటి, పిల్లలిద్దరూ అప్పుడే కబురు చెప్పేస్తున్నారా అంటూ. ఏం లేదులేండి, నేను అడుగుతుంటే జవాబులు చెప్తున్నారు. ఇదేమిటి, ఇప్పుడు కాఫీ ఎందుకండి? ఇబ్బందిగా అంది. పర్వాలేదు తీసుకోండి, నేను వారి అడ్రస్ వెతుకుతాను. సరిగ్గా గుర్తులేదు. జూలీ చేతికి కాఫీ కప్పు ఇచ్చి బల్ల సొరుగులాగింది. లలిత డైరీ బయటికి తీసింది. అడ్రస్ బయటికి గట్టిగా చదివింది. ఏజే ప్రసాద్, కేర్ ఆఫ్ అజంతా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ. ఏమన్నారు? కాఫీ తొణికింది జూలీకి. ఏ ఊర్లో మీ వారు పనిచేసేది? ఇక్కడ కాదా?
కాదు, బెంగళూరులో. కాఫీ ఈసారి పూర్తిగా తొణికి జూలీ చేతుల మీద గౌను మీద పడింది. కారు పోర్టికోలో ఆపి పరుగులాంటి నడకతో లోపలికొచ్చింది జూలీ. జేమ్స్ హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. జూలీని చూస్తూనే నవ్వడిగాడు. ఏమయ్యాడు నీ జ్యోతిప్రసాద్? ఒళ్ళు మండిపోయింది జూలీకి. అతన్ని విసురుగా తోసి వీపు మీద దబదబా కొట్టింది. బాబోయ్, ఇదేమిటి? అతను జూలీ చేతుల్ని పట్టుకుంటూ అడిగాడు. నువ్వు ప్రతిదానికి పానకంలో పుడకవి. నేను మార్నింగ్ వెళ్తానంటే వద్దనేసావు. ఇప్పుడు అతను లేడు. ఎప్పుడొస్తాడో ఎక్కడున్నాడో కూడా తెలియదు. నాకు తెలుసు ఇలా అవుతుందని. నవ్వుతున్నాడు జేమ్స్. ఈసారి ఉడుక్కోలేదు జూలీ. నవ్వుతూ చూసింది అతని వైపు. ఎక్కడికి పోతాడు? అతని పిలక ఇప్పుడు నా చేతిలో ఉంది అంది చిటికెలు వేస్తూ. ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకున్నావా? ఈ ఊళ్ళోనా లేక వేరే ఊళ్ళోనా? ఈ ఊళ్ళో కాదు, మరెక్కడా? మళ్ళీ ప్రయాణం తప్పదా మనకు? బెంగళూరులోనా? ఆశ్చర్యంగాని మళ్ళీ అన్నాడు. ఎక్కడ పనిచేసేది? చెప్పనా? ఊరిస్తున్నట్లుగా అడిగింది. చెప్పు. చెప్పేస్తున్నా. త్వరగా చెప్పు తల్లి, చంపక. అయితే కాచుకో. జ్యోతిప్రసాద్ బెంగళూరులో పనిచేసే కంపెనీ పేరు. ఆగింది. జూలీ చెవి పట్టుకున్నాడు జేమ్స్. చెప్పమంటావా? వదిలితే గాని చెప్పను. ముందు చెవొదులు అరిచింది జూలీ. చెబితే గాని వదలను మొండిగా అన్నాడు. అయితే చెప్పేస్తున్నా. ఆ కంపెనీ అజంతా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఎగిరిపడ్డాడు జేమ్స్. ఏమిటి? నిజమే? అక్షరాల నిజం. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నాం ఇన్నాళ్ళు. అయితే పద, ఈవినింగ్ ఫ్లైట్లో వెళ్దాం. ఉత్సాహంగా లేచాడు. సాయంత్రం ప్లేన్ దిగి బెంగళూరులో అడుగు పెట్టాక గానీ జేమ్స్కి తనని వేధిస్తున్న సమస్యని జూలీతో అడిగే విషయం గుర్తురాలేదు. జూలీ, రాజాతో నువ్వు లావణ్య కోసం వెతుకుతున్నానని ఎందుకు చెప్పొద్దన్నావు? బాస్ ఇప్పటికే ఆ అమ్మాయి కనబడలేదని గాయపడి ఉన్నారు. ఆయనకి తను రైల్లో చూసిన అమ్మాయి మోసగత్తే అన్న భావం నిలిచిపోయింది. మనం చేసే పరిశోధన ఆయనకి ఆనందాన్నిచ్చేదై ఉండాలి కానీ మరింత బాధ పెట్టేదిగా ఉండకూడదు. ఇంతవరకు తెలిసింది ఈ లావణ్య ఒరిజినల్ అనే కదా. ఈమె మోసం చేసిందని చెప్పటానికి ఆధారాలు లేవు. అందుకే చెప్పొద్దన్నాను. మరలా మాట్లాడలేదు జేమ్స్. జూలీ జ్యోతిప్రసాద్ గురించి ఊహిస్తూ ఉండిపోయింది. జూలీ బెల్ నొక్కింది. మేనేజర్ రావు లోపలికొచ్చాడు. చూడండి మిస్టర్ రావు, మన కంపెనీలో క్లర్కుల్లోనో టైపిస్ట్లోనో ఏజే ప్రసాద్ అనే వ్యక్తి ఉండాలి. మర్చిపోయాను. అతను ఒకసారి పిలవండి. అతనికో చిన్న వార్నింగ్ ఇవ్వాలి. మరో పావు గంటకల్లా మేనేజర్ రావు వచ్చాడు, చేతిలో ఏదో కాగితంతో. సారీ మేడం, అతను వారం రోజులు సెలవు పెట్టి వెళ్ళాడు, చెల్లెలి పెళ్ళికని. ఇదిగో లీవ్ లెటర్ చూడండి. అది తీసుకొని చదివింది జూలీ. క్రింద సంతకం తర్వాత డిస్పాచ్ క్లర్క్ అనుంది. చెల్లెలి పెళ్ళి అని నాటకం ఆడతావా రాస్కెల్? నీ బండారం నేను బయటపెట్టినప్పుడు తెలుస్తుందిలే కసిగా అనుకుంది మనసులో. ఐసి, మరో 5 రోజులకు కానీ అతను రాడన్నమాట. వచ్చిన వెంటనే నా దగ్గరికి పంపటం మర్చిపోకండి అంది. ఎస్ మేడం. రావు వెళ్ళిపోయాడు. ఒరేయ్ జ్యోతిప్రసాద్ వెదవా, నన్నింత కష్టపెడుతున్నావు కదూ. నీకు తగిన శాస్తి చేయకపోతే అడుగు. పళ్ళు కొరుక్కుంది. ఇంటికి వెళ్ళగానే జేమ్స్ అడిగాడు. ఊరు వెళ్ళాడు, 4 రోజులకు కానీ రాడట అంది కోపంగా. నవ్వు బలవంతా నాపుకున్నాడు జేమ్స్. పైకి ఏమీ అనలేదు. అంటే జూలీ ఉడుక్కుంటుందని తెలుసు. ఆ 5 రోజులు ఎలా గడపాలో తెలియక జూలీ బిజినెస్ వంకన జేమ్స్తో కలిసి హైదరాబాద్ వెళ్ళొచ్చింది. జూలీ గుండెలు దడదడలాడుతున్నాయి. ఇక కొంచెం సేపట్లో జ్యోతిప్రసాద్ వస్తాడు. అతన్ని ఏమని అడగాలి? నువ్వెప్పుడైనా లావణ్య అనే అమ్మాయి చేత చెప్పుదెబ్బలు తిన్నావా అని అడిగితే అతని మొహం ఎలా ఉంటుంది? ఇంతవరకు ఇద్దరు ఒకే చోట పనిచేస్తూ ఒకరినొకరు గుర్తుపట్టకుండా ఉంటారా? ఇద్దరి ఉద్యోగాలు అవసరార్థమైనవే కాబట్టి ఎరగనట్టు ఊరుకున్నారా? ఏమైతేనేం, ఈ లావణ్య నకిలీ అయింది అసలైంది తేలిపోతుంది. ఆలోచనల్లో మునిగి తేలుతున్న జూలీ జేమ్స్ గదిలోకి రావడం గమనించలేదు. అతను జూలీ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటుంటే అప్పుడు చూసింది. ఇంకా మీ జ్యోతిప్రసాద్ రాలేదా? నవ్వుతూ అడిగాడు జేమ్స్. వచ్చావుగా శకునపక్షివి, ఇక ఎందుకొస్తాడు? కోపంగా అంది. మే ఐ కమిన్ మేడం? ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. గుమ్మంలో సుమారు 30 ఏళ్ల వయసు గల యువకుడున్నాడు. చామన ఛాయగా అమాయకంగా ఉన్నాడు. ఎస్ కమిన్ అంది జూలీ తేరుకొని. అతను లోపలికి వచ్చి నిలబడ్డాడు. ఎందుకు మేడం పిలిచారట? అణకువగా అన్నాడు. ఆహా, ఏమి నమ్రత, ఏమి వినయం! మోసగాళ్లంతా ఇలా ఉండక ఎలా ఉంటారు? మనసులో అనుకుంది జూలీ. కూర్చోండి మిస్టర్ జ్యోతిప్రసాద్ అంది ఒత్తి పలుకుతూ వ్యంగ్యంగా. అతను ఉలిక్కిపడ్డాడు. సారీ మేడం, మీరు పొరపడ్డారు. నా పేరు జ్యోతిప్రసాద్ కాదు, జయప్రసాద్ అన్నాడు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నీ పేరు జ్యోతిప్రసాద్. నా దగ్గర నీ నాటకాలు సాగవు అంది కోపంగా జూలీ. మీరు పొరబడుతున్నారు మేడం. నేనేమిటి, జ్యోతిప్రసాద్ నేమిటి? కావలిస్తే నా సర్టిఫికెట్స్ తెచ్చి చూపిస్తాను అయోమయంగా అంటున్నాడు ప్రసాద్. తల పట్టుకుని కూర్చుంది జూలీ.
ఆమె అవస్థ చూడలేక జేమ్స్ అతన్ని ప్రశ్నలు వేయసాగాడు. నువ్వు వారం రోజులు సెలవు పెట్టావు దేనికి? మా చెల్లెలి పెళ్ళికి సార్. ఎక్కడ పెళ్ళి? చిత్తూరు దగ్గర మా స్వగ్రామంలో. నువ్వు బీఎస్సీ ఎక్కడ చదివావు? బీఎస్సీ కాదు సార్, నేను చదివింది బీఏ. అదైనా కాలేజీలో చదవలేదు, ప్రైవేటుగా కట్టుకొని చదివాను. సరే, నువ్వు వెళ్ళి నీ సర్టిఫికెట్లు, నువ్వు ఇంతకుముందు పనిచేసిన వివరాలు, మీ చెల్లెలి పెళ్లి నిజంగా అయిందా లేదా అనే దానికి రుజువు తీసుకురా. అలాగే సార్. తల ఊపి వెళ్ళిపోయాడు ప్రసాద్. అతన్ని మళ్ళీ పిలిచాడు జేమ్స్. చూడు, మేము నేను ఇలా అడిగిన సంగతి ఎవరికీ చెప్పకు. నిజంగా జ్యోతిప్రసాద్ ఉంటే తప్పించుకుంటాడని అలా చెప్పాడు జేమ్స్. ప్రసాద్ వెళ్ళిపోయాక జేమ్స్ జూలీ వైపు చూడలేకపోయాడు. దాదాపు కళ్ళనీళ్ల పర్యంతంగా ఉంది జూలీ. ఏజే ప్రసాద్ జ్యోతిప్రసాద్ కాడని, నిజంగా జయప్రసాదేనని ఖచ్చితంగా తేలిపోయింది. జూలీ పొందిన నిరాశ వర్ణనాతీతం. ఒకవేళ ఈ కంపెనీలో ఏజే ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడని, ఈ అడ్రస్ ఇచ్చి ఇతని ద్వారా ఉత్తరాలు వగైరా అందుకుంటున్నాడేమో అని అనుమానం తగిలింది ఇద్దరికి. కానీ అది నిరాధారమని తేలిపోయింది. బాధపడకు జూలీ, అతను మన కంపెనీలోనే ఉండి ఉండాలి. వెతుకుదాం. ఎక్కడికి పోతాడు? ఈ విషయం మనం ఎవ్వరికీ తెలియనివ్వలేదుగా, ఓదారుస్తూ అన్నాడు జేమ్స్. దొరక్క ఎక్కడికి పోతాడు? ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. అసలు ఇదంతా చూస్తుంటే నాకు అనుమానం కలుగుతోంది. నీకా జ్యోతిప్రసాద్ ఎవరో తెలిసి ఉండాలి. అందుకే ప్రతిసారి అతన్ని తప్పించి తమాషా చూస్తున్నావు. తెల్లబోయాడు జేమ్స్. ఇంకా నయం, నన్నే జ్యోతిప్రసాద్ అన్నావు కావు నవ్వుతూ అన్నాడు. ఎందుకు కాకూడదు? అయ్య బాబోయ్, కథ అడ్డం తిరిగిందేమిటి? మేనేజర్ రావుని పిలిపించింది జూలీ. చూడండి మిస్టర్ రావు, మీరు మరో గంటకల్లా మన కంపెనీలో పనిచేసే వ్యక్తుల, చివరికి వాచ్మెన్ దగ్గర నుంచి అందరి సర్టిఫికేట్సు, వివరాలు నాకు తెచ్చివ్వండి. నేను చూడాలి. ఓకే మేడం. రావు వెళ్ళిపోయాడు. జూలీ అలాగే కూర్చుండిపోయింది. ఏమైనా ఈ విషయం తేలే వరకు రానని చెప్పి జేమ్స్ని పంపించేసింది. రాత్రి 9 గంటలు కావస్తోంది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది జూలీ. అప్పటికి అందరి వివరాలు, పుట్టు పూర్వోత్తరాలు చూడటం అయిపోయింది. ఏ జ్యోతిప్రసాద్ అనే వ్యక్తి ఉన్న జాడలేదు. ఏ జయప్రసాద్ తప్పితే అతను ఎంతమాత్రం ఈ విషయాలతో సంబంధం ఉన్న వ్యక్తి కాడని స్పష్టంగా తేలిపోయింది. రాస్కెల్ ఎంత మోసం చేశాడు. ఇక్కడ ఏ జయప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడని తెలిసి ఈ అడ్రస్ ఇచ్చుంటాడు. ఎలాగైనా ఈ జ్యోతిప్రసాద్ని పట్టుకు తీరాలి. కసిగా పళ్ళు నూరుకుంది జూలీ. బెల్ నొక్కింది. మేనేజర్ రావు లోపలికొచ్చాడు. చూడండి మిస్టర్ రావు, ఇవన్నీ రేపొద్దున్నే ఎవరివి వారికి ఇచ్చేయండి. అంతా వెళ్ళిపోయారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? లావణ్య ఉన్నారు మేడం, అర్జెంట్ ఫైల్స్ చూస్తున్నారు. ఓకే, నేను వెళ్ళి కారు పంపిస్తాను. తర్వాత ఆవిడ్ని డ్రాప్ చేసి మీరు వెళ్ళిపోండి. లేచింది జూలీ. మేడం. ఏమిటన్నట్లు చూసింది. అతను ఏదో చెప్పాలని తటపటాయిస్తున్నాడు. ఏమిటి చెప్పండి. రేపు ఆశ నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం. 15 రోజులు లీవ్ గ్రాంట్ చేయాలి. అతను సిగ్గుపడుతున్నట్లు మొహం పెట్టాడు. అలాగే, దానికేముంది, ముందుకు నడవబోయింది. మరొక్క సహాయం చేయాలి మేడం. ఆశాకి మన కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించేటట్లు చూడాలి అర్థిస్తున్నట్లన్నాడు. అలాగే చూద్దాంలేండి. మెట్లు దిగి పోర్టికోలో అడుగుపెట్టింది. డ్రైవర్ డోర్ తెరిచిపట్టుకొని నిల్చున్నాడు. రావు నిలబడున్నాడు. జూలీ కారెక్కుతూ అంది. మిస్టర్ రావు, మీరు వెళ్ళి లావణ్యతో చెప్పండి రేపు పొద్దునే మా ఇంటికి రమ్మన్నానని. అలాగే మేడం. రావు గబగబా వెళ్ళి మెట్లెక్కి మేడ మీదికి వెళ్ళాడు. జూలీ అలాగే చూసింది. అతను మెట్లెక్కే వరకు తను ఇక లావణ్యని అడగక తప్పదు. ఈ సస్పెన్స్ భరించక తప్పడం లేదు. ఇక విడగొట్టాలి. డ్రైవర్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. జూలీ టక్కున డోర్ తెరుచుకొని దిగింది. చూడు, నువ్వు ఇంటికి వెళ్ళి అరగంటకి రా. టకటకమని మెట్లెక్కి వెళ్ళింది లోపలికి. డ్రైవర్ తెల్లబోయి చూసి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. జూలీకి మతిపోతున్నట్లుగా ఉంది. ఇదేమిటి ఇలా అడ్డం తిరిగింది కదా? తను చూస్తోంది నిజమేనా? సర్టిఫికేట్స్ నవ్వుతున్నాయి జూలీని చూసి. ఇవి తన దగ్గరే ఉండటం ఎంత మంచిదైంది. తన తెలివితేటలు ఎంతవరకు పనిచేశాయో అర్థమైంది జూలీకి. మేడ మీద ఏదో దభీమని పడ్డ చప్పుడు ఉలిక్కిపడి బయటకొచ్చి 2 అడుగుల చొప్పున ఓ మెట్టెక్కుతూ మేడెక్కింది. ఎదురుగా జరుగుతున్న దృశ్యాన్ని చూసి కళ్ళు తిరుగుతున్నాయి జూలీకి. లావణ్య మేనేజర్ రావుని చెప్పుతో ఎడాపెడా బాదుతోంది. ఒక చేత్తో కాలర్ పట్టుకొని గట్టిగా చప్పట్లు కొట్టింది జూలీ. వెల్ డన్ మిస్టర్ జ్యోతిప్రసాద్ రావు. వెల్ డన్ మిస్ లావణ్య. రెండవసారి కూడా చెప్పుతోనే సత్కరించినందుకు. జూలీని చూస్తూనే చెప్పు కింద పడేసి కాలర్ వదిలేసింది లావణ్య. ఆమెను చూస్తూనే ఒక్క పరుగున మెట్లు దిగి వెళ్ళిపోయాడు రావు. వెళ్ళిపోయాడు వెధవ రాస్కెల్. పళ్ళు కొరికింది లావణ్య. ఎక్కడికి పోతాడు? రేపీ పాటికల్లా కటకటాల వెనక కూర్చోబెట్టను. ఉన్న భార్యా బిడ్డలు చాలక మళ్ళీ రేపు పెళ్లి చేసుకుంటున్నాడట. పెళ్ళి ఈడియట్. అవును గాని లావణ్య,
నువ్వు కాలేజీలో చదువుకునే రోజుల్లో కూడా వీడిని చెప్పుతో కొట్టావు కదూ. నేనా, ఈ రావునా అనేసి నాలుగు కొరుక్కుంది లావణ్య. చప్పున దొరికిపోయింది జూలీకి. రాజశేఖర్, జేమ్స్, జూలీ, లావణ్య కూర్చున్నారు గుండ్రంగా. చెప్పు లావణ్య, నీకెటువంటి ప్రమాదము రాదని నేను మాటిస్తున్నాను కదా. ఇది మరో రకంగా చూస్తే ఎటువంటి నేరమో తెలుసా? జూలీ అంది. అవును నిజమైన లావణ్య, ఎక్కడున్నా సరే ఆమెను మేం బలవంత పెట్టి తీసుకురాం. మాకు కావాల్సిందల్లా మీరిద్దరూ ఎలా మార్పు చెందారా అనేదే, జేమ్స్ అన్నాడు. లావణ్య చాలాసేపు తటపటాయిస్తూ కూర్చుంది. చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ ఎటువంటి పరిస్థితులలోనూ తన గురించి తెలియనివ్వనని నేను లావణ్యకి ప్రమాణం చేశాను. ఇది ఆమెకు చెరుపు కలిగించేదైతేనే ఆ ప్రమాణం వర్తిస్తుంది. కానీ మేమంతా ఆమె శ్రేయోభిలాషులమే. ఆమెకు మంచి చేయాలనేదే మా ప్రయత్నమంతా. నువ్వేం తటపటాయించవలసింది కానీ సందేహించవలసింది కానీ ఇందులో ఏమీ లేదు. చెప్పు లావణ్య అంది జూలీ. ఆ లావణ్యని ఇదివరకు రాజశేఖర్ చూశాడని చెప్పింది కానీ అతను ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పలేదు. ముందు లావణ్య ఉనికి తెలుసుకొని ఆమెను చూడాలని జూలీకి మహా ఆతృతగా ఉంది. గొంతు సవరించి మొదలుపెట్టింది లావణ్య. ఎలా మొదలు పెట్టాలో ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. కానీ మొదట నేను ఉద్యోగం చేయవలసిన అవసరం గురించి చెప్తే బాగుంటుంది. మా కుటుంబానికి పెద్ద మా అన్నయ్య. నాన్న ఎలా ఉంటాడో నాకు తెలీదు. నా చిన్నప్పుడే ఆయన పోయారు. నేను మామూలుగా బీఎస్సీ చదువుకున్నాను. కానీ ఉద్యోగం చేయాలన్న తలంపు నాకు లేదు. నా చదువు అవగానే అన్నయ్య యాక్సిడెంట్లో చచ్చిపోవడం షాక్ తగిలినట్లయింది మాకందరికీ. అమ్మకు అప్పటికే చత్వారం వచ్చేసి కళ్ళు కనబడేవి కావు. వదినికి మతిస్థరం తప్పింది. అన్నయ్యకిద్దరు పిల్లలు. నాకప్పటికే పెళ్లి నిశ్చయమైంది. కానీ ఎలా చేసుకోను? అందుకే బాధ్యత నా నెత్తిన వేసుకున్నాను. నాకు టైపు షార్ట్ హ్యాండ్ వచ్చు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే సూచనలు లేక ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను. నాకు వచ్చే జీతం ఎంత మాత్రం చాలేది కాదు. అన్నయ్యకు వచ్చిన డబ్బంతా బ్యాంక్లో వేశాను. అది వాడుకోసాగాను. అదంతా హారతి కర్పూరంలా తరిగిపోసాగింది. ఇంతలో ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం రాకపోదా అని ఆశతో ఎదురు చూసేదాన్ని. ఉద్యోగం రావడం మాట అటుంచి ఉన్న ఉద్యోగం ఊడింది. వెంటనే ఉద్యోగం దొరక్క నేను ఎన్ని బాధలు పడ్డానో ఆ దేవుడికే తెలియాలి. అప్పుడే బెంగళూరు నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. కొండంత ఆశతో బయలుదేరాను. ఎలాగైనా సరే కాళ్ల వేళ్లాబడి ఆ ఉద్యోగం పొందాలి అనుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చేసరికి చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. మేనేజర్ రావు జ్యోతి ప్రసాద్ రావు ఎవరితోనో అంటుండగా విన్నాను. ఉద్యోగానికి అంతా గ్రాడ్యుయేట్సే వచ్చారని, ఎవరికి ఇవ్వాలో తెలియక ఓనర్ గారు అంటే రాజశేఖర్ గారు లాటరీ తీశారని, అందులో లావణ్య అనే అమ్మాయికి ఉద్యోగం వచ్చిందని చెప్పారు. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలంతా గుసగుసలాడుకుంటున్నారు. లావణ్య ఎవరు లావణ్య ఎవరు అని ఆగింది లావణ్య ఊపిరి పీల్చుకోవడానికి. నిజంగా మీరు లాటరీ తీశారా రాజా? జేమ్స్ అడిగాడు. చచా లేదు, నేను అప్పుడే నీకు చెప్పాను కదా ఈ ఉద్యోగం లావణ్యకివ్వమని చెప్పారని. ఇంటర్వ్యూ గొడవలన్నీ రావు చూసుకుంటున్నాడు. మనం లావణ్య అనే అమ్మాయికి ఉద్యోగం ఇస్తే అతను ఏ రికమెండేషన్ అని అపార్థం చేసుకుంటాడని అలా చెప్పాను, జూలీ అంది. తిరిగి లావణ్య మొదలుపెట్టింది. ఎలా అయితేనేం లావణ్య అనే అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేస్తున్నారని తెలిసి చాలామంది ఇంటర్వ్యూకి ఉండకుండా వెళ్ళిపోయారు. కొందరు ఆశతో అలాగే ఉన్నారు. నాకు నిరాశ నిస్పృహలతో కళ్ళు తిరిగినట్లయింది. మెల్లగా నడుచుకుంటూ ముందు తోటలోకి వెళ్ళాను. అప్పుడే చూశాను లావణ్యని. కాశీరత్నం తీగ అల్లబడిన పందిరి క్రింద దిగులుగా కూర్చునుంది. నాలాంటి అభాగ్యురాలే అయి ఉంటుందని అనుకున్నాను. మెల్లగా వెళ్ళి ఆమె దగ్గర కూర్చున్నాను. ఆశ్చర్యంగా చూశాను ఆమె వైపు. ఎందుకంటే ఆమె ఏడుస్తోంది. నన్ను చూడగానే గబగబా కళ్ళు తుడుచుకుంది. నాకు జాలి వేసింది. నాకు ఈ ఉద్యోగం రావడం లేదు కానీ నేను ఏడవాల్సినంత బాధ కలగలేదు. నాకంటే ఈమె ఎక్కువ కష్టాల్లో ఉండుంటుంది అనుకున్నాను. అందుకే ఓదార్పుగా 4 మాటలు చెప్పాను. ఏమిటండి మీరు, వెధవ ఉద్యోగం రాకపోతే పోయింది. మనకేం డిగ్రీ లేవా, అర్హత లేదా? ఎలాగోలా ఉద్యోగం వస్తుంది. దీని తాత లాంటిది. దీనికోసం ఇంత బాధపడుతున్నారేమిటి? లావణ్య ఎవరో అదృష్టవంతురాలు. ఏం చేస్తాం, అందరికీ ఆ అదృష్టం రావద్దు అన్నాను. ఆమె నవ్వింది. నేను ఏడుస్తోంది ఉద్యోగం రానందుకు కాదు అంది. ఆశ్చర్యపోయి మరెందుకు అన్నాను. ఉద్యోగం వచ్చినందుకు అంది. షాక్ తిన్నాను. అయితే ఆ లావణ్య అన్నాను సందిగ్ధంగా. నేనే. ఆ లాటరీలో కర్మకాలి నేనే వచ్చానా? మీకు ఈ ఉద్యోగం అవసరం లేదా? ఉద్యోగం నాకు చాలా అవసరం, కానీ ఇక్కడ మటుకు చెయ్యలేను. నన్ను వేటాడుతున్న షికారి ఉన్నాడిక్కడ. నాకు అర్థం కాలేదు. మరైతే ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇంటికి వెళ్ళిపోతారా? శాశ్వతంగా ఇంటికి వెళ్ళిపోతాను అంది శూన్యంలోకి చూస్తూ. అంతలోనే నా వైపు తిరిగి మీకు ఉద్యోగం అవసరమా అంది. చచ్చేంత అవసరం. ఇది రాకపోతే ఆత్మహత్య చేసుకోవాలి దిగులుగా అన్నాను.
నాకు మనసులో చెప్పలేనంత కలవరంగా ఉంది. మీకెవరైనా ఉన్నారా అని అడిగింది. మా కుటుంబం పరిస్థితి అంతా వివరంగా చెప్పాను. అంతా విని మీ మీద ఆధారపడి అంతమంది ఉన్నప్పుడు మీరు చచ్చిపోవాలనుకోవడం పిరికితనం. ఓ పని చేయండి, మీకు ఉద్యోగం కావాలి, నాకు అవసరం లేదు. అందుకని మీరు నా సర్టిఫికేట్స్ తీసుకొని మీరే లావణ్య అని చెప్పి ఉద్యోగంలో చేరిపోండి అంది తేలిగ్గా. నేను బిత్తరపోయాను. మై గాడ్, మీరు తెలిసే మాట్లాడుతున్నారా? ఇది ఎవరికైనా తెలిసిందంటే మీరు నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాం అన్నాను కంగారుగా. మీరెంత మాత్రం భయపడనవసరం లేదు. మనం ఇద్దరం ఆంధ్రులమే. ఇది బెంగళూరు. మన గురించి ఎవరికీ తెలిసే ప్రమాదం లేదు. ఒకవేళ మీ గురించి తెలిసినా ఎంక్వైరీ చేస్తే చెప్పడానికి మీ ఇంట్లో ఎవరూ లేరు. ఇక నా గురించి ఎంక్వైరీ చేశారంటే అసలు నేనుంటేగా దొరకడానికి అంది. నేను భయపడ్డాను. మీకేమైనా మతిపోయిందా? మీరు మీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఉద్యోగం లేకపోతే పస్తులైనా ఉంటా గానీ ఇలాంటి అవకతవక పని చెయ్యను. తర్వాత వచ్చే విపరీత పరిస్థితులను నేను ఎదుర్కోనూ లేను అన్నాను నిష్కర్షగా. నా వైపు నిదానంగా చూసింది. సరే, మీ ఇష్టం. ఇందులో నే బలవంత పెట్టేదేమీ లేదు. నేను ఎలాగూ చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ పని చేసే ముందు ఒక మంచి పని చేద్దామంటే కుదరటం లేదు. నా సర్టిఫికేట్సు మీకు అవసరం లేదంటే ఇప్పుడే చించేస్తాను అని పర్సు తెరవసాగింది. నేను కంగారుగా ఆమె చేయి పట్టుకొని ఆపాను. ఏమిటండి ఇది? మీరు నిజంగా ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నారా అన్నాను. అవును, ఇక నాకు బ్రతకాలని ఎంత మాత్రమూ లేదు. నా గురించి మీరు దిగులు పడకండి. నా సర్టిఫికేట్సు మీరు తీసుకోండి. దయచేసి నన్నెవ్వరూ బ్రతికించలేరు. మీకక్కర్లేదంటే ఇవి చింపి పారేసి నా దారి నేను చూసుకుంటాను అంది ఖచ్చితంగా. ఆగండి అన్నాను. నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి. నేను దీర్ఘంగా ఆలోచించాను. నాకు ఉద్యోగం చాలా అవసరం. ఆమెకు అవసరం లేదు. ఆమె చచ్చిపోబోతోంది. ఈ సర్టిఫికెట్స్ నే తీసుకొని నేను ఉద్యోగం సంపాదించడమే కాకుండా లావణ్యని ఆత్మహత్య బారి నుండి తప్పించవచ్చు. ఇలా జరిగింది మా మార్పిడి. సాధారణంగా లోకంలో ఇది అరుదు కాబట్టి ఎవ్వరూ మా గురించి ఆరా తీయరు అనుకున్నాం. లావణ్యని ఎంతో ప్రయత్నం మీద ఒప్పించి ఆమెను చావు నుంచి కాపాడాను. లావణ్యని నేను తన గత జీవితం గురించి చెప్పమని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. అసలు ఆ ప్రసక్తే రాలేదు మా మధ్య. తన డైరీలోంచి ఒక ఉత్తరం పడిపోతే అది నేను తీసి పర్సులో పెట్టుకున్నాను. అది ఉందా లేదా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. దాని విషయం మర్చిపోయాను. కానీ ఆ సామాన్యమైన ఉత్తరం ఇలా మమ్మల్ని బయట పెట్టేదవుతుందని ఎన్నడూ అనుకోలేదు. అసలు ఆ ఉత్తరంలోని జ్యోతిప్రసాదే ఈ రావు అని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ రావుని చూసే లావణ్య భయపడి అతని వద్ద స్టెనోగా చేయడానికి నిరాకరించిందని నాకు తెలీదు. ఇప్పుడు అర్థమవుతోంది. రావు దగ్గరికి వెళ్ళి నేనే లావణ్యని అని చెప్తే అతను ఎంత నిరాశ పొందింది నేను కళ్ళారా చూశాను. మీరా లావణ్య అంటే అని ఆశాభంగం పొందిన అతని మొహం నాకు బాగా గుర్తుంది. ఎస్, లావణ్య అంటే అతను లోగడ తనకి చెప్పు దెబ్బలతో సత్కారం చేసిన లావణ్య అనుకుని ఉంటాడు. ఆ నిరాశలో అతను నా సర్టిఫికెట్స్ సరిగ్గా చూడలేదు. చూసి ఉంటే గనక అప్పుడే నా బండారం బయటపడి ఉండేది. అంతా దిగ్భ్రాంతితో వింటున్నారు. అసలు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారని నాకు పొరపాటునైనా అనుమానం రాలేదు. జూలీ గారింత శ్రమపడే కంటే నన్నొక్క మాట అడిగి ఉంటే ధైర్యంగా చెప్పేసేదాన్ని. లావణ్య శ్రేయస్సు కన్నా నాకు కావలసిందేముంది? 2 క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది. దాన్ని చీలుస్తూ అడిగాడు జేమ్స్. ఇంతకీ అసలు మాట అడగడమే మర్చిపోయాం. మీ పేరు కూడా లావణ్య అయినా? కాదు, అడ్డంగా తలాడించింది. మరి? ఆసక్తిగా చూశారంతా. నా పేరు అమృత. కారాపి గబగబా దిగింది జూలీ. వెనక డోర్ తెరుచుకొని అమృత, రాజశేఖర్ గారు దిగారు. జేమ్స్ ఆతృత పడకుండా నిదానంగా దిగాడు. అప్పటికే ఇంటి దగ్గరికి పరిగెత్తిన జూలీ స్తబ్దురాలై నిలబడిపోయింది. తలుపుకు వేయబడిన తాళం చూసి. ఇదేమిటి, ఎక్కడికి వెళ్లారు వీళ్ళు? కంగారుగా అడిగింది అమృత. జూలీ పలకలేదు. తెల్లబోయి చూస్తున్నారు రాజశేఖర్, జేమ్స్. పక్కింట్లో అడుగొస్తాను పరిగెత్తింది అమృత. తలుపు దడదడా బాధేసరికి లావుపాటు ఒక ఆవిడ వచ్చి అమృతను చూసి తెల్లబోయింది. ఇదేమిటమ్మా లావణ్య, నీకు సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే అమృత పిల్లల్ని అందరినీ తీసుకుని బయలుదేరింది. నువ్వేమో ఇలా వచ్చావేమిటి? కళ్ళు తిరుగుతున్నట్లయింది అమృతకు. ఆవిడింకా ఏమిటో అంటున్నా వినిపించుకోలేదు. నీరసంగా వారి దగ్గరకు వచ్చింది. విషయం విని తెల్లబోయారంతా. ఇది తప్పకుండా జ్యోతిప్రసాద్ పనే అయ్యుంటుంది అన్నాడు జేమ్స్. నువ్వు ఇక్కడ ఉంటున్నట్లు ఎప్పుడైనా అతనితో చెప్పావా అమృత? జూలీ అడిగింది. మాటల మధ్యలో చెప్పే ఉంటాను. అతన్ని ఆవేశంలో కొట్టానే గాని ఇంత పని చేస్తాడని ఊహించలేదు. అతను లావణ్యం చూశాక ఏదైనా అపకారం తలపెడితే? అమృత గొంతు బొంగురుపోయింది. నలుగురి మనసుల్లోనూ అదే భావం సుడులు తిరుగుతోంది. గుడ్డి తల్లి, పిచ్చి వదిన, లోకం తెలియని పసిపిల్లలు, అమాయకురాలైన లావణ్య ఏమైపోయినా తను బ్రతకగలదా?
కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమృతకు. అధైర్యపడకు అమృత, జేమ్స్ అన్నాడు. ఏ ముహూర్తంలో తను ఈ వేట మొదలుపెట్టిందో గాని అన్నీ అవాంతరాలే అనుకుంటోంది జూలీ. మిట్ట మధ్యాహ్నం భోజనాల వేళ ఆకలి చచ్చిపోయిందందరికీ. టెలిగ్రామ్ ఏ ఊరికి రమ్మనొచ్చిందో కనుక్కో అమృత అన్నాడు రాజా. నిజమే, వీళ్ళు బెంగళూరుకు వెళ్ళుండరు. అంత తెలివి తక్కువవాడు కాదు రావు, జేమ్స్ అన్నాడు. మద్రాసుకు రమ్మనిచ్చాడేమో. ఒకవేళ వాళ్ళ ఇంట్లో దించుదామనుకున్నాడేమో. అతని భార్య లలిత చాలా మంచిది జేమ్స్ అంది జూలీ. అమృతకు మనసులో ఆశ చిగురించి పక్కింటి వైపు పరిగెత్తింది. పక్కింటి ఆవిడ మద్రాసుకే వెళ్లారని చెప్పింది. ఆ మాట వినగానే నలుగురు మద్రాసుకి బయలుదేరారు. ఎంతో ఉత్సాహంగా వచ్చిన వారికి అంతు లేని నిరాశ ఎదురవటంతో దారిలో ఏ ఒక్కరూ మాట్లాడుకోలేదు. మద్రాసు చేరే వరకు నిర్లిప్తంగానే ఉండిపోయారు. రాజశేఖర్, జేమ్స్ మార్చుకుని డ్రైవ్ చేశారు. మద్రాసు చేరేసరికి సాయంత్రం 7 కావస్తోంది. సిటీలోకి రాగానే డ్రైవింగ్ సీటు తాను తీసుకుంది జూలీ. తనకు రావు ఇల్లు తెలుసు కాబట్టి వేగంగా డ్రైవ్ చేయసాగింది. వేగం తరిగే కొద్దీ జూలీ గుండెలు దడదడలాడసాగాయి. లావణ్యకి ఏమైనా అయ్యుంటే ఎంతో ఆశతో తను చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. కానీ జూలీ బృందానికి రావు ఇంటి దగ్గర ఆశాభంగమే ఎదురైంది. అతను 10 రోజులుగా జాడే లేడని లలిత చెప్పింది. ఆమె మాటల తీరు చూస్తుంటే ఆమె అబద్ధం చెప్తుందన్న నమ్మకం కలగలేదెవ్వరికి. లావణ్య సీరియస్ అని కదా టెలిగ్రామ్ వచ్చింది. మన కోసం ఏదైనా హాస్పిటల్కి వెళ్లారేమో, వెతుకుదాం అన్నాడు రాజా. అతనికి లావణ్య జాడ తెలిసిందన్న ఆనందం, ఆమె ఆపదలో చిక్కుకుందని తెలియగానే కర్పూరంలా ఆవిరైంది. భగవంతుడంటే నమ్మకం లేని అతను మొదటిసారిగా లావణ్యకే ఆపద రాకుండా చూడమని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాడు. రాజశేఖర్ మాట ప్రకారమే ఆ వేళంతా అన్ని హాస్పిటల్స్ గాలించారు. ఎక్కడా వారి ఆచూకీ తెలియలేదు. చేసేది లేక జ్యోతిప్రసాద్ రావుని ఎక్కడున్నా సరే పట్టుకోమని పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడుండి చేసేదేముంది, బెంగళూరు వెళ్దాం అంది జూలీ. చేసేది లేక అంతా ప్లేన్లో బెంగళూరు వచ్చేశారు మర్నాడు. అందరికీ మనసుల్లో దిగులుగానే ఉంది. బెంగళూరులో అడుగు పెట్టారో లేదో జ్యోతిప్రసాద్ అతని ప్రియురాలు ఆశతో సహా పట్టుబడ్డాడని తెలిసి ఒక్క పరుగులో మద్రాసు వెళ్దామన్న ఆవేశం కలిగిందందరికీ. తిరుగు ప్లేన్లోనే మద్రాసు వచ్చేసి సరాసరి పోలీస్ స్టేషన్లో పడ్డారు. తన భర్త అరెస్ట్ అయ్యాడని తెలిసి లలిత శోకాలు పెడుతూ వచ్చింది. ఆమె దుఃఖం చూడలేకపోయింది జూలీ. కానీ ఏం చేయగలదు? ఎన్నిసార్లు అడిగినా తనకు లావణ్య వివరాలు తెలియదని అన్నాడు. ఈ లావణ్య నన్ను కొట్టగానే నాకు ప్రతీకారం తీర్చుకుందామన్న కసి రేగిన మాట నిజమే. దానికి తోడు జూలీ చప్పట్లు కొడుతూ రెండవసారి కొట్టావు అన్న మాట వినగానే అనుమానం వచ్చింది. ఇంతకుముందు లావణ్య చేత చెప్పుదెబ్బలు తిని అవమానం పొందిన నా గుండెల్లో ఆ అవమానాగ్ని ఇంకా మండుతూనే ఉంది. దానికి తోడు ఈ లావణ్య చేసిన అవమానం దానిపై ఆజ్యం పోసినట్లయింది. ఆ లావణ్య ఈ లావణ్యకు తెలుసుంటుందేమో అన్న అనుమానం తగిలి ఈవిడికి యాక్సిడెంట్ అయినట్లు టెలిగ్రామ్ ఇచ్చాను. వారిలో లావణ్య ఉంటుందని నాకు నమ్మకం లేదు, నా ఊహ మాత్రమే. వారి కుటుంబాన్ని కొంతకాలం దాచిపెట్టి ఏడిపిద్దామనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ఆశాను స్టేషన్కి పంపించాను. అన్ని రైళ్లు వెతికాం, కానీ వారి కుటుంబాన్ని ఎట్లా గుర్తుపట్టగలం? వారిలో ఎవరున్నారో కూడా మాకు తెలియదు. అనాథలుగా దిగితే మోసం చేసి తీసుకుపోదామనుకున్నాము. ఈ లావణ్య కుటుంబానికి మొగదిక్కు లేదన్న సంగతి నాకు తెలుసు అని చెప్పాడు జ్యోతిప్రసాద్ నిష్కర్షగా. అంతా నిర్వికారంగా వింటూ ఉండిపోయారు. అతన్ని హింసించి చెప్పించగలమంటే పోలీసు అధికారుల్ని వారించారు. జ్యోతిప్రసాద్ ఆ మాత్రం చెప్పగలగటమే నిజంగా అదృష్టం. తమ ఆదుర్దాలో తాము అతన్ని అనుమానించారే గాని లావణ్య అమృత ఇంట్లో ఉంటున్న సంగతి అతనికి ఎలా తెలుసు? అలానే అతను నిజంగా నిర్దోషి అని చెప్పడానికి ఆధారాలు లేవు. లావణ్యని, అమృత కుటుంబాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఇలా నాటకమాడుతున్నాడేమో. లలిత పడుతున్న వేదన చూసి అందరికీ బాధ కలిగింది. ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ జ్యోతిప్రసాద్ కాళ్ల మీద పడి బ్రతిమాలి వేడుకుంది. ఏవండి, మీరు ఇన్నాళ్ళు ఏం తప్పులు చేసినా క్షమిస్తూ వచ్చాను. నా పిల్లల్ని చూసుకుని బ్రతుకుతున్నాను. వారికి అన్యాయం చేయకండి. మీరే నాకు ఆధారం. దయచేసి వాళ్ళకి నిజం చెప్పేయండి. నేను చెప్పేది నిజం లలిత. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో నిజంగా నాకు తెలీదు. ఎంత దుర్మార్గుడికైనా పిల్లలంటే ప్రేమ ఉంటుంది లలిత, అది నమ్ము. ఆ మాటలు విన్నాక ఎవరికి ఏం చేయడానికి తోచలేదు. ఆశాని వివిధ రకాలుగా ప్రశ్నలు వేసి ఆమెకి కుట్రతో ఏమాత్రం సంబంధం లేదని తెలిసి వదిలేశారు. రావుని మటుకు కస్టడీలోకి తీసుకున్నారు. రావుకి నిజంగా ఏ సంబంధము లేకుంటే లావణ్య వాళ్లంతా ఏమయ్యారో అంతుబట్టలేదు జూలీ బృందానికి. కానీ సాయంత్రానికల్లా అదృష్టం వారిని వెతుక్కుంటూ వచ్చింది. బెంగళూరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఎవరో వారి కోసం ఎదురు చూస్తున్నారని. రావాల్సిందిగా అసిస్టెంట్ మేనేజర్ టెలిగ్రామ్ ఇచ్చాడు. దాన్ని చూడగానే అందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చాయి.
4 రోజులుగా పడుతున్న వేదనంతా తుడిచిపెట్టినట్లుగా పోయి మనసులో శాంతి నిండింది అందరికీ. మద్రాసులో అమృత జాడ తెలియక లావణ్య బెంగళూరు వెళ్ళుంటుందని ఊహించారంతా. వెంటనే రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్లారు బెంగళూరుకి. ఇంటికి వెళ్ళగానే లావణ్య అమృత కుటుంబంతో పాటు నూతన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది రాజశేఖర్ మాత్రమే. ఎందుకంటే అతను ఇదివరకే జూలీ, జేమ్స్, అమృతలకు పరిచితుడు గనక. అతను జగన్. ఒకరినొకరు చూసుకొని వారు పొందిన ఉద్వేగాలు వర్ణనాతీతం. ముఖ్యంగా లావణ్య, రాజశేఖర్ల సమాగమం తను ట్రైన్లో చూసిన అతనే ఇలా కనబడేసరికి ఉక్కిరి బిక్కిరైంది. అతనలా తను చూడటమే ఈ కథకంతటికీ కారణమని తెలిసి విపరీతంగా ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యాల నుంచి తేరుకున్నాక అంతా అసలు విషయానికి వచ్చారు. వారు తమ కోసం వెతికింది జ్యోతిప్రసాద్ తనకేమీ తెలియదని చెప్పిన సంగతి శ్రద్ధగా విని జగన్ అన్నాడు, మీరు పప్పులో కాలేశారు. నవ్వాడు. ఎలా? ఆశ్చర్యంగా అంది అమృత. అతను చెప్పిందంతా నమ్మారే గాని టెలిగ్రామ్ ఎవరి పేరు ఇచ్చాడో అతన్ని తెలుసుకున్నారా? అప్పటికి కానీ అర్థం కాలేదు ఎవరి పేరు ఇచ్చాడో అని. ఎవరి పేరిట ఇచ్చాడు? అమృత అడిగింది ఆశ్చర్యంగా. ఎవరి పేరిట ఇస్తే తేలిగ్గా నమ్మి రావడానికి లావణ్య అంత తెలివి తక్కువది కాదు. నీకు నాకు పరిచయం ఉన్న సంగతి జ్యోతిప్రసాద్కి తెలుసు, అందుకని నా పేరే ఇచ్చాడు. అలా అయితే ఇంట్లో వాళ్ళు నమ్మగలరని అతను ఊహించాడు. అతని ప్లాన్ ఫలించింది. ఈడియట్, కుక్కతో ఒక వంకర అన్నట్లు వాడి బుద్ధి ఎప్పటికీ అంతే. అతని భార్యా బిడ్డల్ని చూసి కానీ లేకుంటే కటకటాల వెనక కూర్చోబెడుదును. నిజంగా నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంది అటువంటి వ్యక్తిని పక్కనే పెట్టుకుని గుర్తుపట్టలేకపోవడం. మన కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిసి అందరి సర్టిఫికేట్స్ పరిశీలించాను. ఆఖరి నిమిషంలో కానీ అనుమానం రాలేదు. వెళ్ళి ఫైల్స్ చూస్తే ఏజేపీ రావు అనుంది. దొరికిపోయాడు దెబ్బకు, కసిగా అంది జూలీ. ఇంతకీ మీరెక్కడ కలిశారు? జేమ్స్ అడిగాడు లావణ్యని జగన్ని ఉద్దేశించి. దానికి లావణ్య సమాధానం చెప్పింది. టెలిగ్రామ్ చూడగానే నేను షాక్ తిన్నాను. వదిన్ని, అమ్మని ఏ పక్కింటి వారికి అప్పచెప్పి నేనొక్కదాన్నే బయలుదేరుదును. కానీ టెలిగ్రామ్లో విత్ ఫ్యామిలీ అని ఉంది. ఇచ్చిందేమో జగన్. అతను మెడ్రాస్లోనే పనిచేస్తున్నాడని, అమృత అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని కూడా నాకు తెలుసు. అందుకే ఎంత మాత్రం సందేహించకుండా బయలుదేరాను. తిరుపతిలో ట్రైన్ మారదామని దిగితే అక్కడ జగన్ గారు కనిపించారు. నేను ఇంతకుముందు ఆయన్ని చూడలేదు, కానీ ఆయన వదిన్ని, అమృతను ఇదివరకు చూశారు గనక గుర్తుపట్టి నన్నెవరని అడిగారు. నేను స్నేహితురాలనని, వీరిని చూసుకుంటున్నానని చెప్పాను. ఆయన తన పేరు జగన్ అని చెప్తే నిర్ఘాంతపోయాను. టెలిగ్రామ్ తీసి చూపిస్తే ఆయన కొయ్యబారిపోయారు. ఇది ఎవరో మోసం చేయడానికి ఇచ్చిందని తేలిపోయింది. నాకు జ్యోతిప్రసాద్ గుర్తొచ్చాడు. అతనే నా ఆచూకీ తెలుసుకుని అలా ఇచ్చి ఉంటాడని ఊహించాను. జగన్ గారు కనిపించకపోతే నా బ్రతికేమవుతుందో తలుచుకుంటేనే భయం వేస్తోంది. అమృత పెళ్లికి ఒప్పుకోలేదు కాబట్టి ఇంట్లో వాళ్ళ అమ్మకైనా చెప్పి ఒప్పిద్దామని నేను బయలుదేరితే తిరుపతిలో వీరు కనిపించారు. సంగతంతా తెలిసాక టెలిగ్రామ్ తీసి చూస్తే అది బెంగళూరు నుంచి ఇవ్వబడింది. ఏమాత్రం సందేహం లేకుండా అది ట్రాప్లో పడేయడానికని తెలిసిపోయింది. అందుకే వెంటనే బెంగళూరు వచ్చాం, జగన్ చెప్పాడు. జూలీకో సందేహం వచ్చింది. అవును గాని జగన్, మీరు నేను ఆవేళ బీచ్లో మాట్లాడాం కదా, మరి మీరు ఆవేళ లావణ్య చెల్లెలు అమృత అంటే పలికారు కారేం? మీరు పొరబడ్డారు. మీరు అమృత అమృత అని మాట్లాడుతుంటే ఈవిడ గురించి అనుకున్నాను కానీ అమృత చెల్లెలుగా లావణ్య గారు చలామణి అవుతున్నారని నాకేం తెలుసు? బహుశా మీరు లావణ్య గురించి చెప్పిన పరధ్యానంలో నేను వినుండను అన్నాడు జగన్. అంతే అయి ఉండాలి, తల ఊపింది జూలీ. ముఖ్య విషయం చెప్పటమే మర్చిపోయాం. లావణ్య గారు ఒప్పుకుంటే రాజశేఖర్ ఆమెని పెళ్లాడాలనుకుంటున్నారు. మేము అసలు లావణ్య కోసం వేట సాగించింది కూడా ఇందుకే, జేమ్స్ అన్నాడు. లావణ్య, జేమ్స్ మాటలు విని తెల్లబోతే అమృత, జగన్ మొహాలు చూసుకున్నారు. లావణ్య, మగవాడి అండలేని జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఒడిదుడుకుల పాలైన నీ జీవితమే చెబుతోంది. దయచేసి ఈ మాట తిరస్కరించకు. జూలీ కంఠంలో లాలన వినబడింది. మీకు జ్యోతిప్రసాద్కు వైషమ్యం ఎలా ఏర్పడిందో చెప్తే బాగుంటుంది, జగన్ అడిగాడు. లావణ్య కొంచెంసేపు మౌనంగా ఉండి ఆ తరువాత నోరు విప్పింది. ఆడవాళ్లు మగవాళ్లతో సమానమేనని, ఎంత మాత్రం తీసిపోరని, వారికి ఏమాత్రం భయపడినవసరం లేదని తలిచేవారికి నా జీవితమే ఒక ఉదాహరణ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నవలలు చదివి, సినిమాలు చూసి అలాగే భావించేదాన్ని. బీఎస్సీ ఫైనల్ చదివేటప్పుడు నేను జ్యోతిప్రసాద్ని చెప్పుతో కొట్టాను. అతను మొదటి సంవత్సరం నుంచి అల్లరి చేస్తున్నా, ఏం చేస్తున్నా భరించగలిగాను. కానీ అది శృతి మించి రాగాన పడటంతో ఇంకా నా వల్ల కాలేదు. ఒకరోజు కాలేజీ వదిలాక ఇంటికి వెళ్తున్న నన్ను బయట పట్టుకుని లాగాడు.
భరించలేనంత ఆవేశం వచ్చింది నాకు. వెంటనే చెప్పు తీసి ఎడాపెడా బాధేశాను. 10 దెబ్బలు. అతను మగవాడు, నన్ను ఆపగల శక్తి ఉంది, కానీ ఆపలేకపోవడానికి కారణం అతను నా ప్రవర్తనకి షాక్ తినడమే. నేను బాగా తిట్టి ఇంటికి వెళ్ళిపోయాను. కానీ ఆ వేళంతా మనిషిని కాలేకపోయాను. ఎందుకు అటువంటి పని చేశానా అని భయపడ్డాను. తొందరపడ్డానేమో అనిపించింది. నా స్నేహితురాళ్ళంతా నన్ను అభినందిస్తుంటే ఆనందం కలగలేదు సరికదా, దుఃఖం వచ్చింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు 3 నెలలున్నాయి. ఈ 3 నెలలు ఎలాగోలా గడపనియ్యి దేవుడా అని ప్రార్థించేదాన్ని. ఇక అప్పటి నుంచి జ్యోతిప్రసాద్ మొహం చూడాలంటే వణికిపోయేదాన్ని. అంతటి క్రూరంగా ఉండేవి అతని చూపులు. అతను ఒకసారి నన్ను ఒంటరిగా కలుసుకుని చెప్పాడు, నీ జీవితం నాశనం చేయకపోతే నా పేరు జ్యోతిప్రసాదే కాదు, నా ప్రాణాలు పోయినా సరే నిన్ను సాధించటమే నా లక్ష్యం అని చెప్పాడు. అప్పటి నుంచి సినిమాలు, షికార్లు అన్నీ మానేశాను. మా అమ్మ నాన్న నా చిన్నతనంలోనే పోయారు. నేను మా పెదనాన్నగారింట్లో ఉండి చదువుకునేదాన్ని. నేను చేసిన పని మూలంగా మా కుటుంబాన్ని అంతటినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అన్నయ్యలిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. మా వదినల మీద ఆకాశ్ రామన్ ఉత్తరాలు రాశాడు. మా అక్కయ్యలకి రాశాడు. నా మీద రాసేవాడు. ఎంతో ప్రయత్నం మీద మా అక్కయ్యలకి, మా చెల్లెలకి పెళ్ళిళ్ళు చేశారు. ఇంట్లో నాకు నరకం అనుభవిస్తున్నట్లుగా ఉండేది. నాకు పెళ్లి చెయ్యాలని ఎంతో ప్రయత్నించారు, కానీ ఏ ఒక్క సంబంధం కలిసి రాలేదు. ఇక విసిగిపోయి నన్ను దూరపు బంధువుల ఇంటికి పంపేవారు. అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. ఎలాగోలాగా ఇలా 2 ఏళ్లు గడిచాయి. అతనికి పెళ్ళయిందని విన్నాను. ఎక్కడో దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయాడని విని ఎంతో సంతోషించాను. కానీ అతను ఏ 2 రోజులు సెలవు పెట్టైనా సరే నేనున్న దగ్గరికి వచ్చేవాడు. నేనెన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. 2 చిన్న ఉద్యోగాలు చేసి వదిలేశాను. అందుకు కారణం జ్యోతిప్రసాదేనని వేరే చెప్పనక్కర్లేదు. అతను పై అధికారులకి నా మీద అసభ్యంగా ఉత్తరాలు రాసి నా బ్రతుకు బజారు పాలు చేశాడు. తోటి ఉద్యోగస్తులంతా వెకిలిగా ప్రవర్తించడంతో మానేయవలసి వచ్చింది. ఉద్యోగం చేస్తుంటే బంధువులు ఆదరించేవారు. అది కాస్త ఊడితే ఎవరి మటుకు ఎందుకు ఆదరిస్తారు? జీవితంతో పోరాడలేక విసిగి వేసారిపోయాను. చివరికి బెంగళూరులో ఉద్యోగం వచ్చే సూచనలు కనిపించాయి. అప్లై చేశాను. ఇంటర్వ్యూకి బయలుదేరాను. గుంతకల్లులో ట్రైన్ మారినప్పుడు నేను అనుకోకుండా రాజశేఖరం గారిని కలుసుకున్నాను. ఆయన కంపెనీకే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానని నాకేం తెలుస్తుంది? ఆయన నా పేరే సజెస్ట్ చేశారని అంతకంటే తెలీదు. ఇంటర్వ్యూకి వచ్చిన నేను జ్యోతిప్రసాద్ని చూసి షాక్ తిన్నాను. అతని దగ్గర స్టెనోగా చెయ్యాలనేసరికి భయంతో వణికిపోయాను. అదృష్టవశాత్తు అతను నన్ను చూడలేదు. ఇంటర్వ్యూ మరో గంటలో జరుగుతుందనగా వెళ్ళి తోటలో కూర్చున్నాను. అప్పుడే లావణ్యకి ఉద్యోగం వచ్చిందని అమృత వచ్చి చెప్పేసరికి ఏం చేయాలో తోచలేదు. అమృత నేను మారిపోయిన సంగతి మీకు తెలిసిన విషయమే. నేను నా ఉనికి గురించి మా బంధువులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అమృత ఇంట్లో ఉండటం నాకెంతో మనశ్శాంతినిచ్చింది. పిచ్చి వదినకి, గుడ్డి అమ్మకు, లోకం తెలియని పసిపిల్లలకు సేవ చేయటంలో ఎంతో హాయిని పొందాను. మా గురించి ఎవరికి తెలియనివ్వకు భగవంతుడా అని ప్రార్థించేదాన్ని. ఒకసారి జూలీ గారు వచ్చి తాము అవివాహితులపై రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పి వరుసగా ప్రశ్నలు వేసేసరికి నాకు అనుమానం తగిలిన అమృతకు రాయలేకపోయాను. అమృత ఎప్పుడు ఊళ్ళో ఉండదు. ఆ ఉత్తరాలు ఎవరైనా చదివితే అని భయం వేసేది. జ్యోతిప్రసాద్ దగ్గరే అమృత పనిచేస్తుందని నాకు తెలుసు. నా గత జీవితాన్ని గురించి అమృత ఏనాడు అడగలేదు, నేను చెప్పలేదు కూడా. మొత్తానికి నేను అమృత కత్తి మీద సాము చేశాం ఇన్నాళ్ళు, ముగించింది లావణ్య. మీ కత్తి మీద సాము మాట ఏమో కానీ నా దుంప తెంచారు ఇద్దరూ కలిసి. మీ ఇంటికి వచ్చి నీతో కలిసి మాట్లాడి కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాను. అంత అమాయకంగా నటించావు నువ్వు, జూలీ అంది. లావణ్య సిగ్గుగా నవ్వింది. జ్యోతిప్రసాద్ విషయం ఏం చేయదలుచుకున్నారు? అమృత అడిగింది. కుక్కతో ఒక వంకరన్నట్లు అతని బుద్ధి మారదు. మనం అతని మీద జాలి చూపవలసింది ఏమైనా ఉంది అనుకుంటే అతని భార్యా పిల్లల్ని చూసే అతన్ని విడిపించేసి మద్రాసులోనే ఏదైనా ఉద్యోగం ఇప్పిద్దాం. ఒప్పుకున్నాడా బాగుపడతాడు, లేదా అతని కర్మ అంది జూలీ. ఎవరూ మాట్లాడలేదు. ఇంతవరకు అడగడమే మర్చిపోయాను జేమ్స్, మీరేదైనా జాబ్ చేస్తున్నారా లేక? ప్రశ్నార్థకంగా చూశాడు జగన్. మిలిటరీ ఆఫీసర్ జేమ్స్ సంవత్సరానికి 2 నెలలు సెలవు మీద వస్తుంటాడు. జూలీ జవాబు చెప్పింది. ఎందుకో ఆమె స్వరం భారంగా ఉన్నట్లు తోచింది అందరికీ. మరునాడు రిజిస్టర్ ఆఫీస్లో రాజశేఖర్ లావణ్యలకి, జగన్ అమృతలకి పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. జేమ్స్ ఎలాగూ రాజా పెళ్ళైపోయింది. అతని బాధ్యత నాకు అనవసరం. నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయకూడదు, ఇద్దరం కలిసి బిజినెస్ చూసుకుందాం, జూలీ ప్రాధేయపూర్వకంగా అడిగింది. నేను అదే అనబోతున్నాను.
రాజా బెంగ నీకు తీరిపోయింది. నువ్వు నాతో వచ్చేయకూడదు. మాట్లాడలేకపోయింది జూలీ. ప్లేన్ మరో 5 నిమిషాలలో బయలుదేరబోతోందని అనౌన్స్ చేశారు. ఆమె వైపు ఒకసారి చూసి నవ్వి గబగబా ప్లేన్ వైపు వెళ్ళాడు జేమ్స్. ఆమెకు చెయ్యి ఊపి లోపలికి వెళ్ళిపోయాడు. ప్లేన్ మెల్లగా స్టార్ట్ అయి ఆకాశంలోకి పరిగెత్తి చుక్కలా మారిపోయి చివరికి మాయమైపోయింది. నీళ్లు నిండిన కళ్ళను తుడుచుకుంది జూలీ. సమాప్తం. షికారి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.